మరి ఒక ఉదయకాలం దేవుని యొక్క సన్నిధానంలో ఉండటానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు కృప చూపును గాక. ఎందుకో గతించిన నెల నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ హెల్, నరకాన్ని గురించి నాతో మాట్లాడమని ప్రభు చెప్పాడు. నేను చాలా అంటే దేవుని యొక్క ప్రబోధాన్ని, దేవుని యొక్క ఆలోచనను నేను పక్కన పెట్టా. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ హెల్ విత్ మై చర్చ్. నేను తప్పకుండా ఈ మాటను మాట్లాడకూడదు అని అనుకున్నా. కానీ ఎందుకో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, గతించిన 3 వారాలుగా నేను వెళ్ళే కంటే ముందు మీతో నరకాన్ని గురించి మాట్లాడాలి. వెళ్ళగూడని స్థలం, కోరుకోగూడని స్థలం, వెళ్ళగూడని స్థలం, కోరుకోగూడని స్థలం, కోరుకొని వెళుతున్న స్థలం. నరకాన్ని గురించి నిర్వచనం ఏంటో తెలుసా? వెళ్ళగూడని స్థలం, కోరుకోగూడని స్థలం, కానీ కోరుకొని అనేకులు వెళుతున్న స్థలం. ఇరుకు మార్గమున ప్రవేశించడం నేర్చుకొనుడి, నాశనము పోవు మార్గమును వెడల్పును, అందులోనికి వెళ్ళువారు అనేకులు. యేసు నోటి నుండి వచ్చిన మాట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హెల్, నరకాన్ని గురించి చాలామంది ప్రకటన చేయరండి. నరకాన్ని గురించి తరచుగా మోడర్న్ ప్రీచర్సు ఈ సబ్జెక్టును గురించి మాట్లాడడానికి ఇష్టపడరండి. పుల్పిట్ నుంచి నరకాన్ని గురించి మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు. వారి జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు సంఘములో ఉన్న వారిని భయపెట్టడానికి ఇష్టపడరు. కానీ వారి జీవితంలో ఏదో ఒకరోజు నరకం ఉందని వారికి తెలియాలి కదా. మానవుని అంతం మరణం కాదు. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు మరణించిన తరువాత మానవుని మరణం కాదు. మరణము తరువాత మనకు గమ్యం ఉంది. మన గమ్యం మరణము కాదు. మన గమ్యం సమాధుల తోట కాదు. మన గమ్యము మన జీవితాలలో కేవలము సమాధులు కావండి. మన గమ్యము 2 స్థలాలు. ఆ 2 స్థలాలలో మొదటిది నరకం, రెండవది పరలోకం. చాలామందికి నరకాన్ని గురించి తెలుసు, కానీ అక్కడికి వెళ్ళేవారెవరో తెలియదు. చాలామందికి నరకాన్ని గురించి తెలుసు. దేవుడు అంటాడు, నా జీవగ్రంథమందు ప్రకటన గ్రంథం 20 చివరి వచనాల్లో ఉంది, జీవగ్రంథమందు ఎవని పేరైనను కనబడని ఎడలా వారు మండుచుండు అగ్నిగుండములో. అంతదాకా తెలుసు, కానీ ఎవరు పడతారో తెలియకపోతే ఎలా? ఎవరు ఆ భయంకరమైన నరకాన్ని తప్పించుకుంటారో తెలియదు. నేను అడిగినా నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉండే. ఈ దినాలలో ఏం ఇన్ఫర్మేషన్ గూగుల్ దగ్గర నుంచి వస్తుంది కదా. గూగుల్ అంతా కరెక్ట్గా కాదు అని చాట్ జీపీటీ అని ఒకటి ఉంది, తెలుసా మీకు? ఆ చాట్ జీపీటీలో నేను అడిగా, సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతారు 2024? మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చూడండి. చాట్ జీపీటీలో నేను చేస్తే 1,72,824 మంది చచ్చిపోతారంట సంవత్సరానికి. 1,72,824 మంది చచ్చిపోతారట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్షమించండి, 1,72,824 ఒక్క రోజుకు, వన్ డే, ఒక రోజుకు 1,72,824 మంది చచ్చిపోతారంట. ఒక గంటకు 24 గంటలు ఉన్నాయి కదా, ఒక గంటకు 7,201 మంది. ఆ ఒక్కని నేనైతే 7,201 మంది. వాక్యం అంటుంది, నరుని ఆయువు అడవి గడ్డి వలె ఉందో, గాలి వీచగా కొట్టుకొని పోతుంది. బాగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. గంటకు 7,201 మంది, నిమిషానికి 120 మంది. గమనించండి, 1,72,824 people will die every day. Thank God you are not included in it. 1,72,824 మంది చనిపోతే అందులో నేను దేవుడు ఇంకా బతికి ఉంచాడు అంటే దేవుడు నన్ను నరకానికి పంపించడానికి ఇంకా ఇష్టపడలేదని గమనించాలి. నేనేదో మంచివాడినని, నేనేదో భక్తిపరుణ్ణని, నేనేదో పాస్టర్నని, నేనేదో దేవుని చదువుతున్నానని ఆయన నన్ను ఇంకా బతికించలేదమ్మా. నేను ఒప్పుకుంటున్నా. ఆయన కోరినట్టు నేను ఇంకా పరలోకానికి కావలసిన అవసరమైన ముడిసరుకు నాలో లేదని, దానిని నేను సంపాదించుకోవాలని దేవుడు నాకు చెప్తున్నాడమ్మా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక పాస్టరు తన జీవితంలో ఎప్పుడు చేయని హెల్ ప్రసంగం చేశాడు. చేసిన వెంటనే ఆ సంఘ పెద్ద ఒకతడు అన్నాడట, పాస్టర్ గారు మీకు తెలీదా,
ఈ లోకంలో ఏ పాస్టర్ గారు కూడా హెల్ను గురించి చెప్పకూడదు. హెవెన్ గురించి చెప్పండి, నరకాన్ని గురించి చెప్పకండి, పరలోకాన్ని గురించి చెప్పండి. మీకు తెలీదా? మోడర్న్ ప్రీచర్స్ అందరూ నరకాన్ని చెప్పకూడదని ఒక డిసిజన్ తీసుకున్నారు. మీకు తెలీదా? మీరు ఎంత ధైర్యంగా మా చర్చిలో మీరు నరకాన్ని గురించి చెప్పారు అని అన్నాడట. అప్పుడు పాస్టరు ఆయనను చూస్తే నవ్వుతూ అన్నాడంట, నాన్న నీకు భయం అవుతుందా నరకానికి వెళ్తావని? ఒక స్థలం మండుతున్న అగ్నిగుండమని యేసు ప్రభు చెప్తే కూడా దాన్ని నువ్వు ఆలోచించకుండా దానికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే నేనేం చేయమంటావు చెప్పు? ప్రీచర్స్ మే టేక్ అవే ద హెల్ ఫ్రమ్ దేర్ సబ్జెక్ట్ ఆఫ్ ద బైబుల్. ప్రసంగికులు బాగా గమనించండి, ప్రసంగికులు నరకాన్ని గురించి చెప్పడానికి ఇష్టపడకపోవచ్చుగాక, కానీ బైబుల్ నరకం అనేది ఒకటి ఉందని దానిని ఎవ్వరూ చెడిపివేయలేదని చెప్తుందండి. నేను ప్రసంగాన్ని గురించి, నా ప్రసంగంలో నరకాన్ని గురించి చెప్పకపోయినా నరకం అనే ఒక స్థలం ఉందని మీకు తెలుసు కదా. ఆ నరకాన్ని గురించి మనం మాట్లాడాలి కదా. బైబుల్ అంటుంది పరలోకము ఎంత వాస్తవమో, పరలోకం ఎంత వాస్తవమో నరకం కూడా అంత వాస్తవం అండి. ఈ లోకములో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మనం గమనించాలి. వై డిడ్ గాడ్ క్రియేటెడ్ హెల్? దేవుడు నరకాన్ని ఎందుకు చేశాడు? బైబుల్ చెప్తుంది నరకం సాతానుకు వాని అనుచరులకు. నరకం ఆయన చేసింది సాతాను కోసం. సాతాను చెప్పినట్టు నేను వింటే వాని అనుచరును కదా. యేసు మాదిరి యేసు మాటలు వింటే నేను యేసు అనుచరుని కదా. జోషి అన్న పేరు పెట్టుకున్నాడు కదా యేసు అనుచరులు అని. యేసును ఫాలో అయ్యేవారు యేసు అనుచరులు. వాక్యం యేసు ప్రభు అంటాడు, సాతాన్ నరకము నేను నీ కొరకు చేయలేదు. ఎంత క్లియర్గా చెప్పాడంటే యేసు ప్రభు, సాతానుకు వాని అనుచరులకు. ఈ ఉదయకాలం నీవు గమనించాలి, ఆర్ యూ ఫాలోయింగ్ సాటన్? జీవితంలో నువ్వు అనుకోవచ్చు నేను పరలోకానికి వెళ్తానని. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసును జీవితంలో చాలామంది అనుకుంటారు, యేసును వద్దు అనుకున్నవారు, యేసును తృణీకరించిన వారు, ప్రవీణ్ ప్రకటాలను చంపిన వారు, యేసు అంటే ఇష్టం లేని వారు, యేసును గురించి ఆలోచించిన వారు మాత్రమే నరకానికి వెళ్తారని. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడబోతున్నాడమ్మా. యు మే బి హెడ్డింగ్ టు హెవెన్ అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుని వాక్యమును నువ్వు జాగ్రత్తగా గమనిస్తే యు ఆర్ హెడ్డింగ్ టు హెల్. నేను ఆలయంలోనే కూర్చొని ఉండవచ్చు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండవచ్చు, దేవుని కొరకు జీవిస్తూ ఉండవచ్చు. అన్ని విషయాల్లో మతపరంగా నేను యేసు కొరకు జీవిస్తూ నా జీవితంలో పాపంలో నేను జీవించలేదని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలామందికి ఉద్దేశం ఏంటంటే యేసును వద్దు అనుకున్నవారు, క్రైస్తవులు కానివారు, మనుషుల కొరకు క్రైస్తవ మతంలో చేరినవారు, యేసు ఇచ్చే నిత్య జీవాన్ని పొందని వారు పరలోక నరకానికి వెళ్తారు. ఇది మన అలవాటు. కానీ యేసు ప్రభుల వారు ఈ లూకాసు వార్త 16వ అధ్యాయంలో, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లూకాసు వార్త 16వ అధ్యాయంలో అతి శ్రేష్టమైన సత్యాలను మనకు తెలియజేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, లూకాసు వార్త 16వ అధ్యాయం. ఒక్కసారి ఇందులో నుంచి కొన్ని విషయాలను మనం గమనిద్దాం. మన జీవితాలు ఒకవేళ అలా ఉన్నాయేమో తెలుసుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఎవరైనా గట్టిగా చదువుతారా? తండ్రివైన అబ్రహామా, ఒక్క నిమిషం తల్లి, అబ్రహాం ఎవరండి చెప్పాలి, తెలీదా మీకు? అబ్రహాం ఎవరు? గట్టిగా చెప్పండమ్మా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ధనికునికి ఎలా తెలిసింది? చర్చి మెంబర్. ఆయన చర్చి మెంబర్, బైబుల్ బాగా చదువుతున్నాడు. అబ్రహాము తండ్రివైన అబ్రహామా, ఆయన విశ్వాసి అండి, ఆయన చర్చి మెంబర్ అండి. తన చర్చిలో కావలసినంత అందరితో పాటు కూర్చున్నవాడండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈయన యేసు ప్రభుల వారు ఇక్కడ చెప్తున్నప్పుడు మీరు బాగా గమనించండి. మొట్టమొదటి మాట 19వ వచనం, ధనవంతుడు ఒకడు ఉండెను. వాక్యంలో చూడండి, ధనవంతుడు ఒకడు ఉండెను, వాని పేరు బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్లో రాశాడు పాస్టర్. ధనవంతుడు ఒకడు ఉండెను. మరి క్రీస్తునందు 20వ వచనం, లాజరు అను ఒక. నా ప్రశ్న ఏంటంటే, ధనవంతునికి పేరు లేదా? యేసు ప్రభువుకు పేరు తెలీదా? దరిద్రుని పేరు యేసు ప్రభువుకు తెలిసింది, ధనవంతుని పేరు యేసు ప్రభువుకు తెలీదా?
ఇంతకుముందు నేను వాక్యంలో చెప్పా, ఆయన తన గొర్రెలను పేరు పెట్టి పిలిచును. చాలామంది బ్యాప్టిస్ట్ చర్చిల్లో బ్యాప్టిజం తీసుకొని వాళ్ళ రిజిస్టర్లో రాసుకున్నారు. నేను రాసుకున్నట్టే పరలోకానికి వెళ్ళనండి, గుర్తుంచుకోండి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిగలవాడు. వారి బుడ్డిల్లో పొన్న శుక్రవారం చెప్పా ఆయిల్ ఉంటుంది. చాలామంది వారి జీవితాల్లో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయం నరకాన్ని గురించి 4 విషయాలు చెప్పాలి మీకు. ఎవరు వెళ్తారు నరకానికి? ఎవరు? హూ ఈజ్ ద పీపుల్ హూ విల్ గో టు ఫైనలీ వీ విల్ సీ హౌ వీ విల్ అవాయిడ్ హెల్. నరకాన్ని ఎట్లా తప్పించుకోవద్దు కూడా నేను మీకు చెప్తాను. నేను నరకం చెప్పి వెళ్దామంటే చాలామంది అనుకున్నారు, నరకం చెప్పి భయపడి పోతాను అంకుల్, తప్పించుకునే మార్గం కూడా చెప్పమన్నారు. ఈరోజు కొంచెం లేట్ అయినా మీరు వినాలి, ఎందుకంటే యువర్ ఫైనల్ డెస్టినేషన్ ఇస్ దట్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హెల్లు గురించి మాట్లాడడం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా చాలా డిస్టర్బింగ్ అండి. మీకే కాదు, నాకు కూడా డిస్టర్బెన్సే. సాతాను భలే కోపపడతాడు, ఎందుకంటే వాని స్థలం అది, వాడి కొరకు చేయబడిన స్థలం. వాడి గురించి మాట్లాడాలంటే తప్పకుండా నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. పాటలు పాడేటప్పుడు ఎప్పుడు నాకు దగ్గు రాదు. పిల్లలు ఇదిగోదేవా పాడుతుంటేనే ఐ థింక్ సీనోడ్లో పాడుతున్నాడు, అది కూడా నేను రీచ్ కాలేకపోతున్నా. దగ్గు స్టార్ట్ అయింది. నేను ప్రభుకు చెప్పిన, సాతానా నా వెనుక్కుబో అని. ఎందుకు? హెల్లును గురించి చెప్తే వాడు చాలామందిని పిలుచుకోవాలని ట్రై చేస్తున్నాడండి. ఈ మాటలు విన్న ఒక్కరైనా హెల్లుకు పోకుండా తప్పించుకుంటే వాడికి ఎంత బాధ అండి. ఆలోచించండి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. యేసయ్య పాతాళాన్ని గురించి, నరకం గురించి చాలాసార్లు ప్రస్తావించాడు బైబిల్లో. మీకు తెలుసా, ఒక మాట మీకు చెప్పాలి. పరలోకం ఉంది, నరకం ఉంది కదా. బైబిల్ పరలోకాన్ని గురించి చెప్తుందా, నరకాన్ని గురించి చెప్తుందా? ఎక్కువ సార్లు చెప్పాలి, మీరు చెప్పండమ్మా. వెరీ గుడ్. నేను బైబిల్ అంతా వెతికా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ పరలోకమని 62 సార్లు ఉంది. పరలోకము పరదైసు అని బైబిల్లో 62 సార్లు ఉంది. నీకు ఖచ్చితంగా కావాలంటే పరదైసు అని 3 సార్లు ఉంది, పరలోకమని 59 సార్లు ఉంది. పరలోకము పరదైసు అని 62 సార్లు ఉందండి. నరకము పాతాళము అని 72 సార్లు ఉందండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మీరు గమనించాలి, వై గాడ్ ఈజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్. దేవుడు ఎందుకండి హెల్లును గురించి 72 సార్లు మాట్లాడాడు? పరలోకాన్ని గురించి 62 సార్లు ఎందుకు మాట్లాడాడు తెలుసా? నరకాన్ని గురించి ఎంత ఎక్కువ చెప్తే దాని గురించి భయపడి దానికి పోకుండా తప్పించుకుంటారని. ఈ ఉదయకాలము నీవు నేను ఆలోచించాలి. ఈ యొక్క లూకాసు వార్త 16వ అధ్యాయంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీవు ఎంత సుఖంగా, నీవు ఎంత సౌఖ్యంగా జీవిస్తూ ఉన్నా నీ భవిష్యత్తు నరకం కావచ్చు. క్షమించండి. యు మే బీ కంఫర్టబుల్ ఇన్ ద హోమ్. జీవితంలో నీవు సర్వ సుఖాలతో జీవిస్తూ ఉండవచ్చు. జీవితంలో నీవు బైబిల్ ప్రతిరోజు చదువుతూ ఉండవచ్చు, దేవుని మాటలు వింటూ ఉండవచ్చు, ప్రతి ఆదివారం గుడికి వస్తూ ఉండవచ్చు, నీవు బల్లలో పాల్గొంటూ ఉండవచ్చు, దేవునికి దశమ భాగం ఇస్తూ ఉండవచ్చు. పాస్టర్ గారు, అయినా నేను నరకానికి పోతావా? బైబిల్ అంటుంది పోతావు. అందుకే ప్రభు ఈ వాక్యం చెప్పాడండి. లూకాసు వార్త 16లో యేసు నోట నుండి వచ్చిన మాటలు ఇవి. ఆయన అంటాడు, ఈ విషయం ప్రభు శిష్యులను ఉద్దేశించి మాత్రమే కాదు, ఆ దినం అక్కడున్న మత పెద్దలు, ధనవంతులు, పరిచయులు కూడా ఉన్నారు. ప్రభు అంటాడు, బయటికి మతం ముసుగులో ప్రభువు నమ్ముకున్నామని చెప్పుకుంటూ వారి జీవితంలో నమ్మలేదన్న విశ్వాసంతో ఉన్నవారు చాలామంది గుడిలో ఉన్నారు. క్షమించండి. యూ షో టు ద పీపుల్ దట్ యు ఆర్ విత్ గాడ్. దేవుడితో ఉన్నామని అనుకుంటారండి. ఈ ధనవంతునికి అబ్రహాము తెలుసు, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని తెలుసు, అబ్రహాము దేవునికి ప్రియమైన శిష్యుడని తెలుసు, అబ్రహాము దేవునికి స్నేహితుడని తెలుసు, కానీ అయినా నరకానికి ఎందుకు వెళ్ళాడండి? యేసు ప్రభు ఈ ఆటలు చెప్పడంలో, ఈ భయంకరమైన విషయాన్ని చెప్పడంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 16వ అధ్యాయము లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకొని. నీకు కరెక్ట్గా చెప్పాలి అంటే, స్త్రీలకు అర్థం కావాలి అంటే, ఈయన పట్టు పీతాంబరాలను కట్టుకొని, అంటే ఆయన కట్టుకున్న డ్రెస్సులన్నీ 1,50,000 పైనే ఉన్నాయి మా చీరలు. అంత పెద్దవి కట్టుకొని, చేతులకు కావలసిన ఉంగరాలు పెట్టుకొని, తనను ధనవంతుడని పిలుచుకుంటూ బహు సుఖపడుచుండువాడు. బాగా గమనించండి. ఆర్ యు నాట్ హ్యాపీ? చాలామంది ఏమనుకుంటారంటే, ఈయన బాగా గమనించండి, తన జీవితంలో
సుఖము, జీవితములోని సుఖము, నన్ను చెప్పనీయండి, జీవితములోని సుఖము భయంకరమైన భవిష్యత్తును నీకు వినిపింపచేయదు. నీ జీవితములోని సుఖం భయంకరమైన భవిష్యత్తును నీకు గుర్తు చేయదు. ఎందుకో తెలుసా? చాలామంది అంటారు, ఈ ధనవంతుని ఇంటికి చాలాసార్లు ఆయన 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 దావతులు ఇచ్చిండొచ్చండి. ఆయన చాలామందిని భోజనానికి పిలిచిండవచ్చు. భోజనానికి పిలిచిన వారికి అందరికీ తన యొక్క ధనాన్ని, తనకు కావాల్సిన దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూపించాడు. ఒక మంచి ఇంటిలో సర్వ సుఖాలతో జీవిస్తున్నవాడు నిన్ను ఇంటికి పిలిచి భోజనం చేపిస్తే మొట్టమొదట నువ్వేమంటావండి? ఏమంటావమ్మా? నీవు ధన్యుడవయ్యా, నీవు దేవుడు దీవిస్తే తప్ప నీకు ఇంత మంచి పొజిషను వచ్చిండదయ్యా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి జీవితం ఎవరికి లేదయ్యా. నీ జీవితంలో నీలాంటి వాడు ఎవడు లేడయ్యా. ఒక మనిషి తన జీవితంలో తను ఆనందిస్తున్న అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని చూసి దేవుడు చెప్పిన చిన్న మాట తన జీవితంలో మర్చిపోతే ఈ లోకమతడు పరలోకంలాగా ఊహించుకొని ఉండొచ్చు, కానీ అతని భవిష్యత్తు నరకమవుతుందట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వాడు పాతాళానికి నరకానికి వెళ్తాడా? ఇలాంటి వాడు నరకానికి వెళ్తాడా? ధనవంతుడైతే మీకు ఒక ప్రశ్న రావాలి, ధనవంతుడైతే నరకానికి వెళ్తాడా? దరిద్రుడైతే పరలోకానికి పోతాడా? ధనవంతుడైతే నరకానికి పోతాడా? అబ్రహాం ధనవంతుడే కదా, ఐశ్వర్యవంతుడే కదా, జక్కయ్య ధనవంతుడే కదా, మత్తయ్య ధనవంతుడే కదా, వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళలేదా? ఇస్సాకు నూరంతల ఆశీర్వాదం పొందిన ఇస్సాకు పరలోకానికి వెళ్ళలేదా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నీ ఆస్తిపాస్తులు, నీకు దేవుడిచ్చిన కీర్తి ప్రతిష్టలు, నీవు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు, నీవు సంపాదించుకున్న ఆస్తి ఒకవేళ నిన్ను దేవుని మాటల నుండి దూరం చేస్తే, ఈ ధనవంతులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ఏ ఛాన్స్. దేవుడు ఈ ధనవంతునికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటంటే దరిద్రుడైన లాజరు. దరిద్రుడైన లాజర్ అండి. ఈ దరిద్రుడైన లాజరు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దరిద్రుడైన లాజరు ఆయన ఇంటి వాకిటనే పడి ఉన్నాడట. వాక్యం ఉంటుంది, యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. లాజరును ఒక దరిద్రుడు, వాడు కురుపులతో నిండిన వాడై ఎక్కడున్నాడండి? ధనవంతుని బయటకు వచ్చినప్పుడు కనిపిస్తాడు, లోపలికి వచ్చినప్పుడు కనిపిస్తాడు, పళ్ళు దోముకున్నప్పుడు కనిపిస్తాడు, ముఖం కడుక్కున్నప్పుడు కనిపిస్తాడు, టవల్ బయటికి ఆరేసినప్పుడు కనిపిస్తాడు. వాడు ఎందుకు పెట్టాడండి దరిద్రుని యేసు ప్రభు వాడు ఇంట? ఆలోచించండి. గాడ్ ఈజ్ టెల్లింగ్ హిమ్, జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తప్ప వాని జీవితంలో వాడు తన జీవితంలో దేవుడు అంతగా ఇంతగా ఆశీర్వదించి దేవుని గురించి తెలిసి, వాక్యముని గురించి తెలిసి నరకానికి ఎందుకు వెళ్ళాడు? ఆ ధనవంతుని ఇంటి వాకిట దరిద్రుడైన లాజరు పడ్డాడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతిదినం ధనవంతునికి వాడు కనిపిస్తూనే ఉన్నాడు. నెంబర్ 1, హీ ఇగ్నోర్డ్ హిమ్. వాడిని చూసి చూడనట్టు జీవిస్తూ ఉన్నాడు. వానికున్న కురుపులను చూసి చూడనట్టు జీవిస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక్కవేళ ఆ ధనవంతుడు అనుకొని ఉండింటే, ఒకవేళ ఈ ధనవంతుడు దేవుని వాక్యాన్ని సరైన రీతిగా అర్థం చేసుకొని ఉంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందమ్మా చెప్పండి? చిన్న మాట, నిన్ను వలే వాడి ఇంటి వాకిట పడున్నాడు, వాడు పొరుగువాడు కదా. యేసు ప్రభు దీని ఇంకా మనకు బాగా అర్థం కావాలని గుడ్ సమరిటన్, మంచి సమరిటన్ కథ చెప్పాడు. ఒకని కొట్టి పడేసిపోయాడంట, లేవీడు పోయాడంట, యాజకుడు పోయాడంట, మంచి సమరుడు వచ్చాడు. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పరలోకము నీకు ఎందుకు దొరకదో తెలుసా? నరకానికి ఎందుకు వెళ్తావో తెలుసా? నీవు మంచి సమరయుడవు కాదు గనక. యేసు ప్రభు చెప్పాడు, నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలే. కొంతమంది అస్సలు ఇతరుల గురించి ఆలోచించారండి. వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళు అనుకుంటారు మేము పరలోకానికి వెళ్ళిపోయాను. బ్రదర్, యు ఆర్ మిస్సింగ్ ద బస్ ఆఫ్ హెవెన్ అని చెప్పనీయండి. చిన్న మాట, వాడెందుకు పరలోకానికి వెళ్ళాడండి?
దరిద్రుడైన లాజరు ఎందుకు పరలోకానికి వెళ్ళాడు? ధనవంతుడికి అబ్రహాము తెలుసు, ధనవంతుడికి బైబుల్ తెలుసు, ధనవంతుడు కావలసినంత అనుభవిస్తూ ఉన్నాడు, వాడు నరకానికి వెళ్ళాడంట. ఒకసారి గమనిద్దాం. అతని బల్ల మీద చూడండి 21వ వచనం, అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో అతను ఆకలి తీర్చుకొనగోరెను, అంతేకాక కుక్కలు వచ్చి, ఎందుకు ఈ మాట పెట్టాడు దేవుడు అని నేను చాలా ఆలోచించా. నేను ఒక ఇంటికి వెళ్ళా, మా అన్న ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద డాగ్ ఉంది. చాలా రోజుల తర్వాత వెళ్ళా, వాళ్ళ ఇంట్లో ఇంత పెద్ద డాగ్ ఉంది. చూసిన బహు అని బయటకు వచ్చింది, నాకు భలే భయం వేసింది. ఇంత పెద్ద జర్మన్ షెపర్డ్ ఉంది, దాని ఒక్కసారి నోరు తెచ్చి పట్టుకుంటే నా తొడ మొత్తం లోపల పోతుంది. దాన్ని చూసినా భయం వేసింది. అబ్బో కట్టేనబ్బా నేను లోపల రానన్నా. అన్నాడు ఆడ పెడిగ్రీ ఉందిరా. పెడిగ్రీ అంటే తెలుసు కదా, కుక్కలు తినే బిస్కెట్లు. అది తీసుకోరా. ఆ పెడిగ్రీ తీసుకొని చేతిలో పెట్టుకున్నా, దాని దగ్గరికి పోయినా, అది వచ్చింది, ఈ చేతిలో ఉన్న పెడిగ్రీ మొత్తం తినేసింది. తర్వాత నా చేయి నాకడం మొదలుపెట్టింది. లాజరును కుక్కలు నాకాయి అంటే వానికి దొరికిన అర్ధ బ్రెడ్ ముక్కలో కొంచెం ఆలోచించండి, అందుకు పోయినాడు పరలోకానికి. నువ్వెందుకు పోవా తెలుసా? నీకున్నది నీకే, నీకున్నది ఇతరులతో పంచుకోవండి. కుక్కలు వచ్చి వానికి కురుపులు నాకుతాయా? వానికున్న దానిలో బెడ్ ముక్కలు కింద పడితే ఎవడైనా పడేస్తే తిందామనుకున్న లాజరు కుక్కలకు పెట్టడానికి ఇష్టపడ్డాడండి. మనం మనుషులకు పెట్టమే, పరలోకానికి ఎట్టెళ్తాం? అందుకే ప్రభు అంటాడు చూడండి, చూడండి ఏమంటాడు 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టం వచ్చినట్టు సుఖము అనుభవించితివే, అలాగుండనే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకం చేసుకుని. వై డూ ఎ పూర్ మ్యాన్ స్టేస్ బిసైడ్ యువర్ హోమ్? నీ జీవితంలో సంఘములో నీకన్నా బలహీనంగా ఉన్నవారు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు, విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారు సంఘంలో నీ పక్కన ఎందుకు కూర్చోబెడతారు? వారిని చూసి నువ్వు కాళ్ళరేసుకోవడానికి కాదు, వానికి సహాయము చేసి నువ్వు పరలోకానికి వెళ్ళటానికి. నెంబర్ 1, పరలోకానికి ఎవరు వెళ్ళరు తెలుసా? నిన్ను వలే పురుగువానిని ఆజ్ఞాతిక్రమం పాపమునకు వచ్చి జీతం అంతే అమ్మా. ఆలోచించండి, నీ జీవితంలో ఇంకొకరిని ప్రేమించే గుణం నీలో లేకపోతే ఐఎమ్ టెలింగ్ యూ విల్ మిస్ హెవెన్. ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, లాజరును ఎందుకు దేవుడు క్రియేట్ చేశాడో? ఎంతమంది లాజర్లు నీ హృదయంలో ఉన్నారండి? ఎంతమంది లాజర్లు నీ చుట్టూ ఉన్నారండి? ఎంతమంది వారి జీవితంలో సహాయం కొరకు వచ్చారండి? కొంతమంది అయితే వారి జీవితంలో అస్సలు ఆలోచించరు. ఐఎమ్ సారీ, ఈ ధనవంతుని మాదిరి తన దర్పాన్ని చూసుకోవడానికి, తనకున్న ఆయుష్ను, తనకు దేవుడిచ్చిన ఆ ధనాన్ని, తనకొచ్చిన స్నేహితులను వారితో ఎంత సమయం అండి. తన జీవితంలో తను తిని మిగిలిన దాన్ని వానికి ఇచ్చిండొచ్చు కదా. మన జీవితాల్లో ఇది గుర్తుంచుకోవాలి. నరకానికి వెళ్ళే మొదటి వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే. నరకానికి వెళ్ళే మొదటి వారు సంఘానికి వచ్చేవారే. నరకానికి వెళ్ళే మొదటి వారు దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించని వారు. ఈ ఉదయకాలం నువ్వు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకపు జీవిత విధానం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి వాక్యం అంటుంది తన జీవితంలో, ఈ కథలో ప్రభు ధనికుని పేరు చెప్పలేదు కానీ దరిద్రుని పేరు చెప్పాడు కదా. చెప్తూ ఒక మాట అంటాడు, గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ధనవంతునికి ఘనమైన భూస్థాపన జరిగింది. ధనవంతునికి ఘనమైన భూస్థాపన జరిగింది. దరిద్రుని కోసం జీహెచ్ఎంసీ వ్యాన్ వచ్చి తీసుకొని వెళ్ళింది. అది కాదు ముఖ్యం. ధనవంతుని వెంట కార్లు, బస్సులు వేల మంది నడిచారట. చాలా మంచోడండి, చాలా గొప్పోడండి అని పోయారట. దరిద్రుణ్ణి చచ్చిపోయినా ఎవడు పట్టించుకోలే 2 రోజులు. దాని తర్వాత జీహెచ్ఎంసీ వ్యాన్ వచ్చి వాడిని లాజరుని తీసుకుపోయి పడేసిందండి. అక్కడి దాకా ఓకే. దాని తర్వాత క్రీస్తునందు ప్రియమైన యేసు ప్రభు అంటాడు, గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా,
అప్పుడు చూడండి, ఆ వాక్యం చూడండి, దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కుక్కలు నాకాయా, రొట్టె దొరికిందా, జీతం ఇంటిలో మంచి అన్నం ఉందా కాదా, డజంట్ మ్యాటర్. చచ్చిన తర్వాత దేవదూతలు వచ్చి నిన్ను అబ్రహాము రొమ్మునకు కొనిపోవాలి. వీడు ఏం చేశాడని దరిద్రునికి పరలోక రాజ్యం దొరికిందండి? మనుషులు వాడిని అసహించుకుంటున్నారు, మనుషులు వానికి ఏమి ఇవ్వడం లేదు. తనకు దొరికిన దానిలో తన పక్కన ఉన్న కుక్కకు పెట్టడానికి ఇష్టపడ్డాడండి. ఒక భక్తుడు అంటాడు, హెల్ ఈజ్ ఎ సర్ప్రైజ్ ప్లేస్. హెల్ ఈజ్ ఎ సర్ప్రైజ్ ప్లేస్. నరకం అన్నది చాలా ఆశ్చర్యకరమైన స్థలం. చాలామంది 100% ఉంటారనుకున్న వాళ్ళు అక్కడ కనిపించారట. వీడు అస్సలు పరలోకానికి రాడు అనుకున్నవాడు నరకంలో కనిపించాడట. ఆలోచించండి, జీవితంలో నరకం అన్నది ఉంది. ఒక చిన్న దేవుని మాటను పెడచెవిని పెట్టి, అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది క్రైస్తవులు వారి జీవితాల్లో దేవుని కొరకు జీవిస్తారు, దేవుని కొరకు ఇస్తారు. వారి మాటల కొరకు వారి జీవితంలో వారికి కావలసిన ఈ లోకపు జీవిత విధానంలో యేసు వారి జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము పొందడానికి ఇస్తారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలామందికి వారి జీవితంలో యేసు ప్రభు చెప్పినట్టు మాటలు వినడానికి ఆయన మాటలు, అందుకే అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఆయన పొరుగువానిని ప్రేమించోటే ప్రేమించాలి, వాడు మంచివాడు అని కాదు, యేసు చెప్పాడు. కాబట్టి నీ పొరుగువాడు నిన్ను ద్వేషిస్తుంటే వాడిని ప్రేమించు. నీ పొరుగువాడు నిన్ను గురించి అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు వాడిని ప్రేమించు. వాడిని దూషించక వాని కొరకు ప్రేమిస్తే ప్రభు అంటాడు, వాని మీద నేను వాని నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోస్తానంటాడు. ఒక్క మాట అన్నాడని సంవత్సరాల కొద్ది మీరు మాట్లాడలే కదా, ఒక మాట అన్నాడని వాడిని క్షమించలేకపోతున్నారు కదా. బ్రదర్స్, సిస్టర్స్, ఐ టెల్ యూ, హెల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. డోంట్ మిస్ హెవెన్. నీవు కోరుకోని స్థలానికి నువ్వు ఎందుకు వెళ్తావమ్మా? జీవితంలో దేవుని మాట ప్రకారంగా జీవించడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. నీ సుఖం నీ సహోదరుని కష్టమును కొద్దిగానైనా దూరము చేయకపోతే, నీ సుఖం నీ సహోదరుని కష్టాన్ని కొంచెమైనా దూరము చేయకపోతే దేవుడు నిన్ను పరలోకాన్ని పిలవడమా? జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆస్తి ఏంటో తెలుసా? కుటుంబాలతో ఆశీర్వాదాన్ని పంచుకోవడానికి కాదు. జక్కయ్య ఒక్కసారి యేసు ప్రభు దొరికితే ఏమన్నాడండి? నా ఆస్తిలో సగం, చెప్పండి, చెప్పాలి, మీరు వినలే? లూకాసు వార్తలో ఉంది, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను, బంధువులకు కాదు. నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను. లాజర్ లాంటి దరిద్రులు చాలామంది ఉన్నారు. నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తా. నేను ఎవరికైనా అన్యాయంగా తీసుకొని ఉంటే, నేను ఇంత ఆస్తిపాత్రలు సంపాదించుకుని అన్యాయం అయితే నేను అన్యాయం చేసిన వారికి 3 అంతలు చెల్లిస్తా అంటామా? మన జీవితంలో ఇతరుల కష్టము ఎంచకపోతే యు ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు హెవెన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చాలామంది ఈ ధనవంతుడు తన జీవితంలో దేవుడు లేకుండా జీవించలేడని నేను చెప్పను. దేవుడు ఉన్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాడు. అబ్రహాం ఎవడో తెలుసు, అబ్రహాం ఎలా తండ్రి అయ్యాడో తెలుసు, ఆయన విశ్వాలకు తండ్రి అని తెలుసు, అన్నీ తెలుసు అండి. నేను అంటాను, ఆయన చర్చిలో ఫ్రంట్ బెంచ్లో కూర్చుండేవాడేమో, అందరికన్నా ఆస్తిపరుడేమో, పాస్టర్ గారు కూడా ఆయనకు నమస్తే చేసేవాడేమో. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన చేసిన ఒకే ఒక తప్పు, దేవుని మాటలను విలువ కట్టలేకపోయాడు. దేవుని మాటల ప్రకారంగా తన జీవితంలో దేవుని మాటల ప్రకారంగా తను జీవించలేకపోయాడు. ఆర్ యూ దట్ వన్? జీవితంలో గమనించు, నరకములో ఎవరు ఉంటారు? దేవుని మాట చొప్పున చేయటానికి ఇష్టపడని వారు. క్షమించండి నన్ను. మన జీవితాల్లో మనం అనుకుంటాం, మన జీవితాల్లో యేసు ప్రభు అంటాడు, ఈ లోకములో ప్రభు మత్తయి సువార్త 16లో ఉంటాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. దేవుని పెట్టుకున్నవాడు సహోదరుని ప్రేమించకుండా ఉండలేడండి. క్షమించండి, నిజం చెప్తున్నా, దేవుని ప్రేమించేవాడు సహోదరుని ప్రేమించకుండా ఉండలేడు. డబ్బుని ప్రేమించేవాడు సహోదరుని ప్రేమించలేడు. గమనించండి. అందుకే దేవుడు అంటాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సిరితో దేవుణ్ణి
పోగొట్టుకోకండి. దేవుణ్ణి ప్రేమించిన వాడు సంఘాన్ని, సహోదరుని ప్రేమించకుండా ఉండలేడు. సిరిని ప్రేమించిన వాడు దేవుణ్ణి, సంఘాన్ని ప్రేమించలేడు. గమనించండి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక భక్తుడు అంటాడు, దిస్ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ద పర్మనెంట్ రియాలిటీ విత్ ద టెంపరరీ ప్లెజర్స్. దిస్ రిచ్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ద పర్మనెంట్ రియాలిటీ విత్ ద టెంపరరీ ప్లెజర్స్. ఈ లోకములో ఉన్న సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలతో మనం యేసు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరలోకము, నరకం రెండింటినీ మర్చిపోతున్నాం. చాలామంది అంటారు, జాగ్రత్తగా వినాలి, చాలామంది అంటారు హెవెన్ ఈజ్ ద ప్రిపేర్డ్ ప్లేస్ కదా. యేసు ప్రభు మత్తయి సువార్త ఇంతకుముందు అమ్మగారు చదివారు, యోహాను సువార్త 14లో నేను మీకు స్థలము సిద్ధపరిచి నేను అక్కడికి వస్తా. యేసు ప్రభు ప్రేమమయుడు కదా, యేసు ప్రభు నరకం చేస్తాడా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కొన్ని మనకు కొన్ని అర్థం కానివి కొన్ని ఉన్నాయి. జీవితంలో మనం పాతాళం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, ప్యారడైస్. ప్రభు దొంగతో ఒక మాట అన్నాడు, నువ్వు నాతో పాటి. పరదైస్ ఏంటి, పరలోకం ఏంటి తెలుసా? ఇది పరదైస్ ఏంటి, పరలోకం ఏంటి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా బైబిల్ ప్రకారంగా మాట్లాడదాం. యేసు ప్రభు చనిపోయేంత దాకా, సిలువలో చనిపోయేంత దాకా, చనిపోయిన ప్రతివారు యేసు ప్రభు, జాగ్రత్తగా వినాలి, యేసు ప్రభు సిలువలో చనిపోయేంత దాకా చనిపోయిన ప్రతివారు మంచివారేమి చెడ్డవారేమి, పరలోకానికి వెళ్ళేవారేమి నరకానికి వెళ్ళేవారు, వారు భూమిలోని అగాధ స్థలములోనికి వెళ్ళేవారు. దాన్ని షోయెల్ అని అంటారు, SHOEL, ఆత్మలు ఉండు స్థలం అట. అది షోయెల్ అని అంటారు. అందులో 2 భాగాలు ఉన్నాయి, ఒకటి పాతాళము, ఇంకొకటి పరదేశ్. ఒకటి పాతాళము, ఇంకొకటి పరదేశ్. చనిపోయిన అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఆయన పరదేశకు వెళ్ళాడు. చనిపోయిన దేవుని యందు విశ్వాసం వచ్చి చనిపోయిన అందరూ పరదేశకు వెళ్ళారు. యేసు లేకుండా పరలోకానికి వెళ్ళకూడని వారు పాతాళానికి వెళ్ళారు. యేసు ప్రభు అందుకే ఈ కథలో ప్రభు అంటాడు, అబ్రహాము రొమ్మున ఆనుకోవడం, లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకోవడం ధనవంతుడు చూశాడు. పాతాళము కుడి పక్కన ఉంది, పరదైసు ఎడమ. అందరూ ఒకటే చోట ఉంటారు, కానీ దిస్ ఈజ్ ద టార్మెంటెడ్ ప్లేస్. వారు భయంకరమైన అగాధములో ఉన్నారు, వీరు సమాధానముతో ఉన్నారు. అందుకే వాక్యం అంటుంది, ఇప్పటి నుండి ప్రభునందు, అది తర్వాత చెప్తాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు చనిపోయేదాకా ఈ 2 ప్లేసులు ఉన్నాయి. యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఒక మాట అంటాడు, చనిపోయే కంటే ముందు పక్కనున్న దొంగతో ఒక మాట అంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశ్. యేసు ప్రభు పరదేశకు పోయాడా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించబడనని చనిపోయిన ప్రతివారు చెరలో ఉన్నారు. అది షోయెల్ అనే స్థలం. అందులో పరదేశులో యేసు ప్రభు పక్కనున్న దొంగకు కూడా చెప్పాడు, నువ్వు పరదేశుకు నాతో పాటు కిందికి వస్తావు. ఆయన చెరగా పట్టుకొని, ఇంకోసారి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమనగా ఆయన భూమి యొక్క క్రింది భాగమునకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమందున అన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఒక్కసారి యేసు ప్రభు శిలువ మీద ఆ దొంగతో మాట్లాడతాడు. తర్వాత 3 గంటల తర్వాత తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగించుతానని చెప్పి ప్రభువు కన్ను మూస్తాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం. ఒక్కసారి మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాకండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం, పరదేశుకు పరలోకానికి ఉన్న వ్యత్యాసం చెప్తున్నా. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం. యేసు ప్రభు కన్ను మూశాడు. యేసు ప్రభు కన్ను మూచాడు. వెంటనే ఏమైందమ్మా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం.
జాగ్రత్తగా వినండి. ఎవరు సమాధులు? ఇంకా యేసు ప్రభు సమాధిలో పెట్టబడలే. యేసు ప్రభువుల వారు ఇంకా శిలువ మీదనే ఉన్నారు. ఆయనను శుక్రవారం సాయంకాలం సమాధి చేశారు. శనివారం ఆయన సమాధుల్లోనే ఉన్నాడు. ఆదివారం ఉదయకాలం ఆయన లేచాడు. యేసు ప్రభుల వారు కన్ను మూసిన వెంటనే సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేకుల మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి, మీరు నమ్ముతారా? ఇది నమ్ముతారా? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నమ్ముతారా? యేసు ప్రభు చనిపోయిన వెంటనే వాటికి ఆయన పరదైసులో ఉన్న చర విశ్వాసం తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చనిపోయిన మనం, యేసు ప్రభు సెలవులో చనిపోయిన మనం పరదేశుకు వెళ్ళం, డైరెక్ట్గా పరలోకానికి వెళ్తాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనం. స్టెఫను ఏం చూస్తాడో గమనించండి. యేసుప్రభు ఎక్కడున్నాడు? 56వ వచనం. ఆకాశము తెరవబడుటయో మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయో చూచుచున్నారని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి అతని చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వని పాదముల యొద్ద అతని వశంలో పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు, ప్రభువా నా ఆత్మను చేర్చుకునుమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఎక్కడికి చేర్చుకున్నాడు? పరలోకంలో ఉన్న ప్రభు దగ్గరికి చేర్చుకున్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం అంటుంది, ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి చెందిన మృతులు ఎందుకు ధన్యులు? పరదేశకు పోరు, పరలోకానికి వెళ్తారా? ఆంటీ, యువర్ పాస్టర్ ఆంటీ హాస్ గాన్ డైరెక్ట్లీ టు హెవెన్. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. జీవితంలో నీవు ఒకవేళ యేసు ప్రభు రాకముందు చనిపోతే నువ్వు అగాధమైన, అప్పటికి నరకం లేదు, అగాధమైన పాతాళంలో షొయ్యల్లో ఒక పోర్షన్ అలానే ఉంది. రీసెంట్గా నేను ఒక పేపర్లో చదివా, మీకు చాలా ట్రై చేశాను దాన్ని తెద్దామని. ఎవరో తీసుకెళ్ళారు ఆ పేపర్లో వాళ్ళు అర్జెంటీనా దగ్గర అనుకుంటా, వారు ఒక కొండను తవ్వుతుండగా ఆ కొండలో ఒక పెద్ద సొరంగం ఏర్పడిందంట. వారు వెళ్ళటానికి ట్రై చేసినా కొంచెం దిగే సమయానికి ఆ భయంకరమైన వేడికి తట్టుకోలేకపోయారు. అక్కడి నుంచి అరుపులు వినిపిస్తున్నాయట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పాతాళము నిజం. యేసు పరలోకానికి నేను చేర్చుకోకపోతే నీ ఆత్మ అక్కడికి వెళ్తుందమ్మా. ఎప్పటిదాకా ఉంటాం నరకంలో, పాతాళంలో ఎప్పటిదాకా ఉంటాం? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. ఒకవేళ నువ్వు పరలోకానికి వెళ్ళకపోతే నీవు భయంకరమైన పాతాళానికి, నరకం ఇంకా సృష్టింపబడలే. నరకము యేసు ప్రభుల వారు పరలోకాన్ని ఎలా సృష్టిస్తున్నారో నరకాన్ని కూడా సృష్టిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం గమనించి, మొదటి వారు దేవుని వాక్యము ప్రకారంగా ఈ ధనవంతుని మాదిరి తన సహోదరులను ప్రేమించి ఆదరించలేని వారు. రెండవ వారు ఎవరండి? నరకానికి వెళ్ళే రెండవ వారండి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా. యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నుండి ఈ లోకంలో ఆయన ప్రసంగం స్టార్ట్ చేసిందే పరలోక రాజ్యము సమీపించి ఉన్నదే. మరి నరకానికి వెళ్ళేవారు ఎవరు? యేసు ప్రభు ఒకనాడు చాలా బాధతో ఒక మాట అన్నాడు, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవార్చుటకైనను స్థలం లేదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడమ్మా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ అధ్యాయం దయచేసి కొంచెం బైబిల్ చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను, జాగ్రత్తగా వినండి,
ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చాలాసార్లు విన్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు నాకు కొత్త తలంపిచ్చాడు. యేసు ప్రభు తలుపు దగ్గర నుంచి తడుతున్నాడు. తలుపు దగ్గర నుంచి తడుతుంటే నీకు ఏం వినిపించాలి చెప్పాలి? నీ దగ్గరికి వచ్చి నేను తలుపు కొడుతుంటే నీకు ఏం వినిపించాలి? తలుపు కొట్టిన శబ్దం వినిపించాలి. యేసు ప్రభు ఏమంటున్నాడు? నా స్వరము విని. తలుపు కొడుతూ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. యేసు స్వరాన్ని నువ్వు గమనించాలంటే దాన్ని గుర్తించాలి కదా. గుర్తించాలంటే నువ్వు ఎప్పుడో ఒకసారి విని ఉండాలి కదా. విని ఉండాలంటే నువ్వు ఆయన సంఘంలో కూర్చొని ఉండాలి కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవ వారు, నరకానికి వెళ్ళే రెండవ వారు, యేసు ప్రభుల వారు ఎంత కొడుతున్నా ఆయన స్వరాన్ని గురించి విననివారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ బాగా గమనించండి, ఆయన ప్రతిరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆయన తలుపు కొడుతూనే ఉన్నారమ్మా. దేవుడు ఎవడైతే తన జీవితంలో యేసు ప్రభువునకు చోటు ఇస్తారో, 4వ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఎవరి జీవితంలో వారి హృదయపు తలుపులు యేసు కోసము తెరుస్తారో వారికి పరలోకపు తలుపులు తెరవబడతాయి. అంటే యేసు ప్రభు సంఘంలోనే ఉంటూ ఆయన మాటలు వినకుండా, ఆయన మాటల ద్వారా నీ జీవితాన్ని బాగు చేసుకోకుండా, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు నరకంత భయంకరమైన స్థలం చెప్పండి? ఎందుకు నరకం అంత భయంకరమైన స్థలం? ఎవరు వెళ్ళడానికి ఇష్టపడని స్థలం ఎందుకండి? అక్కడ యేసు లేడట, అక్కడ సాతాను ఉంటాడట. ఈ లోకంలో మనం యేసు బిడ్డలుగా ఉన్నప్పుడు సాతాను మనల్ని దొంగలించుకోవాలని ట్రై చేస్తున్నాడు. దొరికిపోతే వాడితో జీవితాంతం ఉండిపోతాం. హెల్ ఈజ్ సో టార్మెంటింగ్ బికాస్ సాటన్ ఈజ్ బిసైడ్ యూ. జీవితాంతం సాతాను నీతోనే జీవిస్తాడట. వాడు బాధపడుతుంటాడు, నిన్ను బాధపడతాడట. పరలోకం, పాతాళం భయంకరం. ఎందుకు? ప్రేమించే యేసు అక్కడ నీతో పాటు ఉండడు. రెండవ వారు ఎవరంటే ఈ లోకంలో ప్రభువుకు వారి హృదయంలో చోటు ఇవ్వని వారు. వాక్యం వింటారు, ప్రభువుని గురించి మాట్లాడతారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 వచనాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8-9 వచనాలు. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన వేళ దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయట కంటే కుంటివాడగనో అంగహీనుడో జీవంలో ప్రవేశించరా. అంటే దేవుడు అంటున్నది నీ చెయ్యి పడేయమని కాదు, నీ చేతి ద్వారా చేసే చెడ్డ పనులను నరికేయి. నీ చెయ్యి ద్వారా చేసే చెడ్డ పనులను నరికేయి. నీ కంటి ద్వారా చేసే చెడ్డ పనులను నీవు పీకివేయి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ చిన్న ఇది సులువుగా చిక్కులు పెట్టు పాపము ద్వారా మన జీవితాల్లో ఎందుకు మనము నరకానికి వెళ్ళకూడదు? అగ్ని ఆరదు, పురుగంటే అరే ప్రతిరోజు మాట్లాడతారు కదా భయ్, పురుగంటే ఏంటి? అది పురుగంటే ఏంటి? అగ్ని ఆరదు, కాలి 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 నీ ఆత్మ పురుగు అయిపోతుందట, అయినా సాపదట. ఇంతలా వంకాయను బాగా ఫ్రై చేసామనుకోండి ఎంత అవుతుందమ్మా? ఎంత అవుతుంది, అవునా? నీ ఆత్మను దేవుడు కాల్చి 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 అది పురుగు మాదిరి అవుతుంది అని, కానీ చచ్చిపోదట. అగ్ని ఆరదు. ఇంతగా లావుగున్నా నేను ఇప్పుడు 92 kgs. నా ఆత్మ పురుగులాగైతుందట. అందుకే తల్లి, డోంట్ గో టు హెల్. నరకానికి వెళ్ళొద్దండి. యేసు మాటలకు చెవిని పెట్టండి. యేసు మాటలు ఎందుకమ్మా? యేసు మాటలు పరలోకానికి పోకుండా నీ జీవితంలో నీవు అలవరుచుకున్న అలవాట్లను, చెడు అలవాట్లను దూరం చేస్తుంది. పరలోకం పరిశుద్ధమైన స్థలం. ఆ పరిశుద్ధమైన స్థలంలో చిన్న చిన్న తప్పులు చేసి పరలోకాన్ని పోగొట్టుకోవద్దమ్మా. మా జీవితంలో ప్రభువునకు చోటు ఇంతకుముందు అయ్యగారు చెప్పారు, వాక్యమే ప్రభువు. వాక్యానికి మీరు చోటు ఇవ్వండమ్మా. వాక్యాన్ని గురించి మీరు ఆలోచించండి అమ్మా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ భయంకరమైన స్థలంలో ఎంతకాలం ఉంటాం? ఒక అతను వచ్చి నాతో మాట్లాడుతూ, ఆశ్రమ గారు చనిపోయిన తర్వాత ఒక అతను వచ్చి, ఒక క్యాథలిక్ అతను, మా పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఉంటాడు ఆయన కూడా మా మెంబరు. ఆయన వచ్చి జాగ్రత్తగా వినండి, నా చేయబట్టుకొని, బ్రదర్ డోంట్ వరీ అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్నా. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని అన్నాడు. మే హర్ సోల్
చాలామంది అంటారు కదా ఆర్ఐపి కదా, అనొచ్చా? మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని అన్నాడు. ఎవరి సోల్ అన్నా? ఎవరి సోల్ అయ్యా? జాగ్రత్తగా వినండి. క్యాథలిక్స్ వారు మనకు నేర్పించిన చెడు అలవాటిదే. క్రైస్తవులు రెస్ట్ ఇన్ పీస్ అనకూడదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, క్యాథలిక్ వారు మనకు నేర్పించిన చెడు ఫాల్స్ ప్రామిస్ ఇది. క్రీస్తునందు చనిపోయిన తర్వాత ఆత్మ కొరకు ప్రార్థనలు కానీ, చనిపోయిన తర్వాత ఆత్మల కొరకు ఆరాధన కానీ, చనిపోయిన తర్వాత ఆత్మ కొరకు జపం చేస్తే ఆ ఆత్మ నరకం నుండి పరలోకానికి వెళ్ళదు. బాగా గమనించండి. జీవితంలో వాడు చేసిన పనులను బట్టి వాడు నరకంలో రెస్ట్లెస్గా ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే రెస్ట్ దొరుకుతుందా? ఆలోచించండి. నీ జీవితము ఈ బాడీలో నీ సోలు ఉన్నప్పుడే, ఇంకా ఈ శరీరానికి మరణము కాకముందే, దేవుడిచ్చిన ఈ గుడారము శిథిలమై కొత్త గుడారము నేను ధరించకముందే, ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క శరీరంలో దేవుడు పెట్టిన ఆత్మను గురించి నేను ఆలోచించకుండా ఉంటే, చచ్చిపోయిన తర్వాత నా పాస్టర్ వచ్చి నా ఆత్మను గురించి ఆలోచిస్తే దేవుడు పట్టించుకుంటాడా? జీవముండగానే నీ ఆత్మను గురించి ఆలోచించు. జీవముండగానే నీ సోల్ గురించి ఆలోచించు. లెట్ ఇట్ నాట్, నీ జీవితంలో ఏదైనా కష్టపడు, ఈ సోల్ను రెస్ట్లెస్గా చేయి ఇక్కడే. కానీ అది జీవితాంతము రెస్ట్ ఉండే పరలోకానికి వెళ్ళేటట్టు చేయి. కానీ ఇక్కడేమో సోలుకు రెస్ట్ ఇస్తారు, హృదయానికి రెస్ట్ ఇస్తారు, దాని గురించి ఆలోచించు, నువ్వు పడుకో అంటారు, కావాల్సిందంతా జీవిస్తారు. చచ్చిపోయిన తర్వాత పాస్టర్కి చెప్తారు రెస్ట్ ఇన్ పీస్ ప్రార్థన చేయండి అని. కుదరదు. క్రైస్తవులు గమనించాలి. జీవించి ఉండగానే నీ ఆత్మకు రెస్టింగ్ ప్లేస్ ఏదో నువ్వు గమనించాలి. నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, నీ ఈ లోకంలో జీవించి నీవు ఇంకా ఊపిరి పిలుస్తున్నా నువ్వు దాని గురించి ఆలోచించాలి. ఎవడైతే యోహాను సువార్త 14, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఈ లోకంలో ఆయనకు స్థలం లేదమ్మా. నీ హృదయంలో ఆయన వాక్యానికి చోటిస్తే పరలోకంలో తలుపులు తెరవబడ్డాయి. రెండవ వారు వారి హృదయంలో వాక్యానికి చోటు, గుడిలోనే ఉంటారు, ఈడే ఉంటారు, గుడిలోనే ఉంటారు. వారి జీవితంలో దేవుని గురించి ఆలోచించరు. మూడవ వారు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. తన్ను ఎందరూ అంగీకరించిరో, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలు అగుటకు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నరకం దయ్యాల స్థలం. నరకం సాతాను, దాని ఫ్రెండ్స్ దయ్యాలు. అంటే దేవుని స్వరూపంలో పుట్టిన మనం కోరుకునే జీవితంలో దేవుని గురించి ఆలోచించకుండా, చూడండి వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయం 12, తన్ను ఎందరూ అంగీకరించిరో. మీరందరూ అంగీకరించారు, దేవునికి స్తోత్రం. మీరందరూ అంగీకరించారు. అనగా తన నామమందు చెప్పాలి విశ్వాసం ఉంచిన వారు. అంగీకరిస్తే పరలోకానికి పోతారా? పోము తల్లి. చాలామంది పెండ్లిళ్ళ కోసం అంగీకరించారు, బాప్తిసం తీసుకున్నారు. కొంతమంది అయితే వారి జీవితంలో దేవుడు లేకుండా కూడా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టారు, తల్లిదండ్రులు ప్రోత్సహించారు, బాప్తిసం తీసుకున్నారు. తన్ను ఎందరూ అంగీకరించారో అంటే తన నామమందు విశ్వాసం ఉంచేవారు. యేసు తప్ప, ఆ నామము తప్ప వేరే నామాన్ని వారు ఆలోచించారట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభువులు ఎంత చెప్పినా వారి జీవితంలో వారి దేవుని గురించి ఆలోచించరు. దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడరు. దేవుని సంఘాన్ని గురించి ఆలోచించరు. వారి జీవితంలో ప్రతినిత్యము వారు ఈ ఉదయకాలం క్రీస్తునందు మూడవ వారు తన నామమందు విశ్వాసం ఉంచని వారు, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడని వారు, దేవుని కార్యాలలో వారికి ఎలాంటి ప్రమేయం లేని వారు, దేవుని సంఘాన్ని గురించి జాగ్రత్త తీసుకొని వారు. క్షమించండి. ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి, ప్రేమించేవాడు, దీవించేవాడు, శిక్షించేవాడు, శిక్షణ చేయనివాడు, అమ్మా నేను శిక్షించానని యేసు ప్రభు నన్ను నరకానికి పంపిస్తాడా? ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక పెద్ద సిటీలో, లండన్ సిటీలో ఒక జడ్జిమెంట్ ఇవ్వడానికి ఒక కేసు వచ్చింది. ఆయన ముందు ఒక హంతకుడు ఉన్నాడు. ఆయన 8 మంది లేడీస్ను, జరిగిన కథ, 8 మంది లేడీస్ను
భయంకరంగా రేప్ చేసి చంపేశాడట. అన్ని కోర్టులు తిరిగారు, చివరికి సుప్రీంకోర్టుకు వచ్చింది. ఆ సుప్రీంకోర్టులో ఆ దినం చీఫ్ జస్టిస్ గారు చాలా మంచివాడు. ఏదో ఒక రూల్ పెట్టి వారిని వదిలేసేవాడు. ఆయన దగ్గరికి వచ్చాడంటే అందరికీ సంతోషం. ఏదో ఒక రూల్ ఆయన కోట్ చేసి వారికి పడే శిక్షను తగ్గిస్తాడు. ఆ దినం ఆయన దగ్గర వాడు నిలబడ్డాడట. వాదోపవాదాలు జరిగాయి. జడ్జు అంతా విన్న తర్వాత ఆయన అన్నాడంట, ఈయనకు ఉరిశిక్ష విధిస్తున్నానని రాశాడు. ఫస్ట్ టైం రాశాడట. ఈయనకు ఉరిశిక్ష విధించండి అని రాశాడట. కోర్టు వాళ్ళు స్టన్ అయిపోయారు. అందరూ అనుకున్నారు ఈయన ఏదో ఒక క్లాస్ పెట్టి ఈయనను వదిలేస్తాడు అన్నవాన్ని కూడా అంత మంచివాడు, అంత సౌమ్యుడైన ఆయనకు జైలు శిక్ష మరణ శిక్ష విధించేశాడు. కోర్టు అయిపోయింది, ఇంటికి వచ్చాడు. తన భార్య ఆయనకు అన్నం వడ్డిస్తుంది, మాట్లాడడంలే ఆయన. తన భార్యను ముఖాన్ని చూశాడు. ఆ భార్య అనిందంట, ఇంత మంచివారు, మీ 30 సంవత్సరాల్లో ప్రతి వారిని క్షమించిన వారు మొట్టమొదటిసారి మరణదండం ఎందుకు ఇచ్చారండి? జైలు శిక్ష ఆయనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిండొచ్చు కదా, జీవితాంతం కారాగారంలో ఉంచిండొచ్చు కదా. ఆయనకు జైలు శిక్ష ఎందుకు ఇచ్చారు, ఉరివేయమని ఎందుకు చెప్పారండి అని భార్య అడిగిందట. ఆయన అన్నాడట, అమ్మా, ఎలాంటి వారికి ఏ శిక్ష వేయాలో ముందుగానే మన జాతీయ చట్టం రాసి పెట్టిందమ్మా. చట్టాలంతా చదివాను. ఎక్కడైనా ఒక్క లొసుకు ఉన్నా ఆయనను తప్పిద్దామని నేను 7 రోజులు చదివాను. చట్టములో ఉన్న ప్రతి అంటే ప్రతి పేపరు ఆయనకు మరణశిక్షకే పాత్రుడని చెప్తుందమ్మా. ఆయన తన జీవితంలో తను చేసిన పనికి తన చర్యలే తనకు ఉరి వేశాయి, నేను కాదు. ఇట్ ఈస్ రిటన్ అంటు మ్యాన్. మానవుడు అన్నవాడు ఒకసారే చనిపోతాడు. తరువాత మనము న్యాయపీఠం మీద ఉండాలి. తరువాత మనకు ఎలాంటి మధ్యవర్తులు ఎవరు ఉండరు. బ్రతికి ఉండగానే మన్నైనది మన్నైపోవును. ఆత్మ తను దయచేసిన దేవుని దగ్గరికి పోతుంది. దేవుని దగ్గరికి పోతే పరలోకం కదా. క్షమించండి, దేవుడు పరలోకాన్ని చేశాడు, నరకాన్ని కూడా దేవుడే చేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నరకం యాతన స్థలం. అందుకే ఈ లోకంలో జీవించిన ప్రతివాడు ఒక్కసారైనా మరణాన్ని గురించి ఆలోచించాలి. 3 విషయాలు చెప్పా. సభ్యునివే, ధనవంతునివే, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిని, దరిద్రుడైన లాజరును గురించి నువ్వు ఆలోచించలే, కాబట్టి నరకానికి వెళ్తావు. రెండవది, సంఘములో సభ్యుడివే. సంఘములో అన్ని ఆస్తిపాతులకు, సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో నీవు సభ్యుడివే. కానీ తలుపు తడుతున్న ప్రతిసారి దేవుని వాక్యానికి, దేవుని స్వరానికి నీ హృదయపు తలుపులు తెరవలే. దేవుడు నీ హృదయాన్ని బాగు చేద్దాం, నీలో ఉన్న కల్మషాన్ని కడిగి వేద్దామని దేవుడు కోరుకుంటుంటే తలుపు మూసుకున్నావమ్మా. పరలోకపు తలుపులు నీకు తెరవబడవు, కాబట్టి నరకానికి వెళ్తావు. 3వ వాడు, తన్ను ఎందరూ అంగీకరించారు అనగా తన నామమందు విశ్వాసం ఉంచలే. ప్రతి దానిలో యేసును ముందుంచుకొని నడవలేని వారి జీవితంలో దేవుడిచ్చిన ఆస్తిపాస్తులు, వారి జీవితంలో దేవుడిచ్చిన స్తోమతలు, వారి జీవితంలో దేవుడు వారికి ఇచ్చిన బిడ్డలు, దేవుడు దీవించిన దీవెనలు ఈ ధనవంతుని మాదిరి వారిని పరలోకానికి వెళ్లకుండా చేశాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వెళ్ళగూడని స్థలం నరకం, వెళ్ళవలసిన స్థలం పరలోకం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నరకం ఏ ఒక్కడు వెళ్ళడానికి ఇష్టపడడు. పరలోకం ప్రతివాడు తన జీవితంలో వెళ్ళటానికి ఆశిస్తాడు. ఇక్కడ ఉన్నవారిని నేను అడిగితే ఎంతమంది పరలోకానికి వెళ్తారంటే అందరూ చేతులు ఎత్తుతారు కదా. ఇట్ ఈస్ ఎ ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ద ప్రిపేర్డ్ పీపుల్. బాగా గమనించండి, అది సిద్ధపరిచిన స్థలం, సిద్ధపరచబడిన వారే వెళ్తారమ్మ అక్కడికి. హెన్రీ మారిసన్ అని లండన్ మిషన్లో పనిచేసే ఆయన ఆఫ్రికాకు వెళ్ళాడు. ఆఫ్రికాకు వెళ్ళి 30 సుదీర్ఘమైన సేవ చేశాడు. జాగ్రత్తగా వినాలి, నేను పరలోకాన్ని గురించి చెప్తున్నా. సుదీర్ఘమైన సేవ చేశాడు. 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆయన రిటర్న్ వస్తున్నాడు ఒక షిప్లో. ఆ దినాల్లో వారికి ఏరోప్లేన్లు లేవు, వారు పెద్ద షిప్లో వస్తున్నారు. ఆయన ప్రయాణం చేసి 7-8 రోజుల ప్రయాణం.
7-8 రోజుల ప్రయాణంలో వారు నార్మల్గా అందరూ కూర్చునే నార్మల్ జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్నారు. దినం ప్రార్థన చేసుకొని ఉదయకాలం ఏమన్నా కాఫీ తెచ్చుకుందామని అనుకునేటప్పటికి ఆ పాస్టమ్మ గారు కాఫీ తెస్తానండి అంటే ఆయన అన్నాడంట, నేను ఇప్పుడు మిషనరీగా లేనమ్మా, నేను మన ఇంట్లో లేము, మనం షిప్లో ఉన్నాము, షిప్లో మనల్ని ఎవరు పట్టించుకోరు, మనం ఎక్కడో సేవ చేసి వచ్చాము, దేవుడు తప్ప మనల్ని ఎవరు పట్టించుకోరమ్మా అన్నాడట. ఆయన అంటుండగా బయట చాలా గందరగోళంగా ఉందట. పోలీసు వాళ్ళు పరిగెత్తుతున్నారట, షిప్పులో పోలీసు వాళ్ళు పరిగెత్తుతున్నారట. ఈయన బయటికి వెళ్ళి ఆమె భార్య భయపడి ఆ రూమ్లో నుంచి బయటికి రాలేదు, మిషనరీ భార్య. ఈయన వెళ్ళి బయట ఒక పోలీసు అతని సెక్యూరిటీని అడిగాడంట, ఏంటయ్యా గందరగోళం, మీకు తెలీదా థియోడర్ రూజ్వెల్ట్ అమెరికా ప్రెసిడెంటు ఆఫ్రికాలో 2 రోజులు పర్యటన చేసి రిటర్న్ వస్తున్నాడు, మీ దాంట్లోనే VIP లాంజ్లో ఉన్నాడు, ఆయన సెక్యూరిటీ, ఆయనకు ఉదయకాలం కాఫీ కోసం మేము పరిగెత్తుతున్నాం అన్నాడట. మిషనరీకి చాలా కోపం వచ్చింది. కాఫీ అడిగితే ఎవడు ఇవ్వడం లేదు, రూజ్వెల్ట్ ప్రెసిడెంట్ గారు కాఫీ, ఆయన ప్రజల సేవ చేస్తాడు, నేను దేవుని సేవ చేశా, 30 సంవత్సరాలు దేవుని సేవ చేశా, కనీసం నా భార్య నాకు కాఫీ తేవాలంటే నన్ను పట్టించుకునే నాతుడు లేడు, అంత రోడ్ల ఆయన కోసం అని చెప్పి మిగిలిన స్థలాన్ని క్లోజ్ చేశారంట, వేరు బయటకు వస్తే ఆయన చంపుతారేమో అని సెక్యూరిటీ కోసం. 4-5 గంటలు వెయిట్ చేశారు, నీళ్లు కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. సరే 7 రోజుల తర్వాత అమెరికా చేరారు. అమెరికా చేరినప్పుడు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన దిగిన వెంటనే ఆ పట్టణపు మేయరు, అక్కడున్న మినిస్టర్సు, అక్కడున్న మంది మార్బలం అందరూ మిలిటరీ బ్యాండ్తో వచ్చి ఆ రూజ్వెల్ట్ గారిని ఒక పెద్ద ఓపెన్ కార్లో ఎక్కించుకొని పూలదండలు వేస్తూ తీసుకెళ్లారట. అందరూ దిగి వెళ్ళిపోయిన తర్వాత మిషనరీ దిగాడట. మిషనరీ దిగి భార్యతో అంటాడంట, మనిషి 2 రోజులకి వెళ్ళాడు, మనం 30 సంవత్సరాలు దేవుని సేవ చేశాం, ఆయన మనుషులకు సేవ చేస్తున్నాడు, నేను దేవునికి సేవ చేస్తున్నా. మనుషులకు సేవ చేస్తే అంత ఘనత వచ్చింది, దేవునికి 30 సంవత్సరాలు సేవ చేశా, నాకేం ఘనత లేదు, ఎవరు మనల్ని పట్టించుకోండి, మన బ్యాగులు మనమే మోయాలని నెత్తి మీద పెట్టుకొని ఎవడు పట్టించుకోలేదు కదా అని భార్యతో అన్నాడట. ఇద్దరు ఇంటికి వచ్చారు, 30 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చారు. ఆ ఇంటిని క్లీన్ చేసుకొని ఇద్దరు కలుసుకొని కాఫీ తాగుతూ ఉంటే ఆ మిషనరీ గారు తనను తాను తిట్టుకుంటూనే ఉన్నాడు. మారిసన్ గారు, నేనంత అభాగ్యుణ్ణి, నేను దేవుని సేవ చేశా, నాకేం లేదు, అసలు ఎవడు పట్టించుకోడు, దేవుని సేవ చేసినా నా జీవితంలో ఎప్పుడు అపనిందలే, కావలసినంత డబ్బు దొరకలే, చేసిన పనికి జీతం లేదు అనుకొని ఆయన కూర్చొని రేపటి నుండి నేను ఏదో ఒక పనికి పోతా అని పడుకున్నారు. ఇద్దరు ఉదయకాలం లేచారు, ఇద్దరు ప్రార్థన చేసుకున్నారట. ప్రార్థన చేసుకొని నేను ఇంకా ఏదో ఒక పని చూసుకుంటాను, దేవుడు చాలా అన్యాయస్తుడు, నేను 30 సంవత్సరాలు చేసినా దేవుడు నాకేం సహాయం చేయలేదు అని భార్యకి చెప్తుంటే భార్య అనిందట, అయ్యా పొద్దున్నుంచి ఇదే మాట మాట్లాడుతున్నావు, యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ జీసస్ కదా, ప్రార్థనా రూమ్లోకి పోయి ఆయనకు చెప్పే, నీ బాధ చెప్పే అనిందట. జరిగిన కథ మీకు కావాలంటే నా దగ్గర బుక్ ఉంది, యూ కెన్ రీడ్ దిస్. మారిసన్ తన ప్రార్థన గ్రూపుకు వెళ్ళి యేసు ప్రభుతో అంటాడంట, జీసస్ దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. 30 సంవత్సరాలు ఆయన మొన్న ఎన్నుకున్నారు ఆయన ప్రెసిడెంట్ను, ఆయన అంత ఘనత ఇస్తున్నారు, నన్ను గురించి ఆలోచించేవాడు ఒక పాస్టర్ కూడా నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేదు, ఎవడు నన్ను పట్టించుకోలేదు, నా ఇంటికి నేనే వచ్చాను, ఎందుకు నీకు సేవ చేయాలా అని అన్నాడట. హౌ కెన్ గాడ్ అలౌ దిస్ అని యేసు ప్రభుతో అన్నాడట. అప్పుడు యేసు ప్రభు దిగి వచ్చి ఆయన చేతుల మీద, ఆయన భుజాల మీద చేయి వేసి ఆయనతో ఒక మాట అన్నాడు. హెన్రీ, ఆయన పేరు హెన్రీ మారిసన్. హెన్రీ, డూ యు నో హెన్రీ, నీ జీవితంలో నీకు ఒకటి నేను చెప్పాలి, నీ కొరకు నేను చేస్తున్న ఇల్లు పెయింటింగ్స్ చేస్తున్నా, నీ కొరకు నేను పరలోకంలో కట్టిన ఇంటికి పెయింటింగ్స్ చేపిస్తున్నా, అందులో అమర్చవలసిన వస్తువులన్నీ మీ డాడీ మమ్మీ అమర్స్తున్నారు, కొద్ది రోజుల్లో నీవు పరలోకానికి వస్తావు, నేనుండు స్థలంలో నీకు వెల్కమ్ చెప్పడానికి దూతలకు అందరికీ చెప్పా, కెరూబులు చెరూబులకు చెప్పా, మీ అమ్మ నాన్నలకు గార్లెండ్ ఇచ్చా, నేను నీ కొరకు ఒక మంచి షీల్డ్ పట్టుకొని ఉన్నా. యు హ్యావ్ నాట్ ఎట్ కమ్ హోమ్ హెన్రీ, యు హ్యావ్ నాట్ ఎట్ కమ్ హోమ్. హెన్రీ, నువ్వు ఇంకా నీ కొరకు సిద్ధపరిచిన ఇంటికి నువ్వు ఇంకా రాలే. రూజ్వెల్ట్ లోకము సిద్ధపరిచిన ఇంటికి వెళ్ళాడు,
పరలోకంలో నేను నీకు సిద్ధపరిచిన స్థలం ఇంకా నువ్వు రాలేదు హెన్రీ. యు ఆర్ గోయింగ్ టు కమ్ వెరీ ఫాస్ట్. నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. భార్య అనింది, దేవుడు కనిపించాడా? దేవుడు కనిపించడం అంటే మా మమ్మీ డాడీ నా కోసం వెయిట్ చేస్తున్నారు పరలోకంలో. అరే, రూజ్వెల్ట్కి అంతమంది వచ్చారు కదా, రూజ్వెల్ట్కి వచ్చిన దాంట్లో నూనంతమంది కోటాను కోట్ల దూతలు నాకు చూపించాడు దేవుడు. పరలోకములో ఇట్స్ ఎ వెల్కమింగ్ ప్లేస్ తెలుసా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వాళ్ళారా నాయతో రండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, పరలోకం ఎందుకు వదులుకోలేని స్థలం. మీరు ఇల్లులు కట్టించుకున్నారు, పరలోకం వదులుకోలేని స్థలం. మీరు ఇల్లులు కట్టించుకున్నారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లతో మీరు కట్టించుకున్నారు. నేను మీ దగ్గరకు వచ్చి అడుగుతా, మీ కాంట్రాక్టర్తో ఎర్త్క్వేక్ వస్తే పడుకోకుండా ఉంటుందా నీ ఇల్లు? గ్యారంటీ ఇస్తారా? భూకంపం వస్తే నీ ఇల్లు పడిపోదా? మొదటి పేతురు పత్రికలో మిక్కుటమైన వేండంతో లోకంలో ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయన్నారే, కాలిపోవా? పరలోకము వదులుకోని స్థలం ఎందుకంటే యేసు కట్టించిన స్థలం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము. మీ హృదయములను హెన్రీ మారిసన్తో చెప్పిన మాట నీతో నాతో దేవుడు అంటున్నాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరులు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోదును. నేను సంపూర్ణంగా దీన్ని నమ్ముతున్నా. పరలోకం సిద్ధపరచబడిన స్థలం. మన జీవితాల్లో ఎవరు సిద్ధపరిచారండి? యేసుప్రభు అంటాడు, ఆయన కాంట్రాక్టర్లు కట్టినవే అలా ఉంటే యేసుప్రభు కట్టినది ఎలా ఉంటుందండి? కాంట్రాక్టర్లు కట్టిన ఇల్లులే అలా ఉంటే యేసు కట్టినవి ఎలా ఉంటాయి? పరలోకము సిద్ధపరిచిన స్థలం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ మన జీవితాల్లో మనం గమనించాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ నువ్వు చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావంటే ఏమంటారండి? హెవెన్కి వెళ్తా. ప్రతి వారికి ఆశ ఉంది. ఆశ నీ జీవితంలో బాగు కావాలి. ఆశ నిజంగా నెరవేరాలంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా పరలోకం. చాలామంది అంటారు, పరలోకం ఎక్కడుంది? పరలోకం ఎక్కడ ఉంది? యేసయ్య వచనాల్లోనే తండ్రి ఉండు స్థలం అదే. పరలోకపు తండ్రి ఉండు స్థలం. నేనుండు స్థలములో నా తండ్రి ఇంట అనేక నివాసములు. నిన్ను సృష్టించిన తండ్రి, పుట్టించిన తండ్రి కాదు. నీవు సృష్టించిన తండ్రి, మన తండ్రి, పరలోకముందున్న మా తండ్రి. తండ్రి ఉండు స్థలం పరలోకం. అందుకే సెలవులు వస్తేనే నేను చదువుతుంటే క్షమించండి, నాకు విజయ్ కుమార్ గుర్తొచ్చాడు. అమ్మగారు కూడా ఈరోజు ఉన్నారు. ఏది ఏమైనా మన పెద్ద విజయ్ కుమార్ గారు వారి పిల్లలను 4 రోజులు నా భార్య పిల్లలను వారి తండ్రి ఇంటికి పంపుతాడు. అవునా కదా? ఎస్. ఎందుకండి తండ్రి ఇల్లు అంటే అంత ఇష్టం? పెద్దోళ్ళమయ్యాము, పిల్లలు పుట్టారు, ఉద్యోగాలు చేసుకుంటున్నాము, సమయం లేకపోయినా ఒక్క రోజన్నా మీ తండ్రి పితరుల ఇంటికి ఎందుకు పోతారండి? ఎందుకు వెళ్తారండి? అంతెందుకు, నిన్న విన్నా రామేశ్వరరావు గారు కూడా తిరిగి వాళ్ళు విలేజ్కి పోతారట. ఎందుకు వెళ్తారండి? ఎందుకు వెళ్తారు? అది మీ తండ్రి ఇల్లు. పరలోకపు తండ్రిని గురించి మీరు ఆలోచించరా? పరలోకం ఎందుకంత పరిశుద్ధం? అది మీ సృష్టికర్త అయిన తండ్రి ఇల్లు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవది అది పరలోకము యేసు ప్రభు సిద్ధపరిచిన స్థలం. మూడవది పరలోకం పరిశుద్ధుల నివాస స్థలం. ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ టు గో. ఇఫ్ గాడ్ కాల్స్ మీ టుమారో ఐ విల్ గో. యు నో వై? మై వసు ఇస్ దేర్. నా భార్య ఎక్కడుంది? ఒకసారి కలుసుకున్న తర్వాత ఇంకా విడబాటు ఉండదట. ఇక్కడ చాలామంది భర్తలు ప్రభు సన్నిధానానికి వెళ్ళారు. హెవెన్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్. ఐఎమ్ గోయింగ్ టు సీ మై డియర్ వన్స్. నా అమ్మను చూస్తాను, మా నాన్నను చూస్తాను, మా తాతను చూస్తాను, నా భార్యను నేను చూస్తానండి. ఈ లోకము ఎడబాటుతో నిండి ఉంది. పరలోకము చేర్చటలో చాలా జాగ్రత్త పడుతుంది. ఈ లోకము నిన్ను ఎడబాటు చేస్తుందండి. నువ్వు ప్రేమించే వారిని నిన్ను ఎడబాటు చేస్తుంది. ఈ లోకములో మనం జీవిస్తూ ఈ లోకాన్ని ఆశిస్తూ ఉన్నాం. పరలోకము సిద్ధపరిచిన స్థలం, చేరుకోబోయే స్థలం, మనము పోగొట్టుకున్న వారిని తిరిగి కలుసుకునే స్థలం అండి అది. అందుకే హెవెన్ ఈజ్ సచ్ ఏ ఎక్సలెంట్ ప్లేస్. నాలుగవది పరలోకం ప్రభువు బిడ్డల వారసత్వం.
క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మనం గమనించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, 180వ పేజీ. కొత్త అందరూ చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుతారా? మన పౌరస్థితి చాలమ్మా. మన పౌరస్థితి, నీ స్థితి, నీ పౌరస్థితి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ లోకంలో నీకు ఆధార్ కార్డు ఉండాలి, ఈ లోకంలో నీకు పాన్ కార్డు ఉండాలి, ఈ లోకంలో నీకు ఓటర్ కార్డు ఉండాలి బతికేదానికి కదా. పరలోకానికి పోవాలానికి ఏం కావాలమ్మా? రక్షణ కార్డు ఉండాలి. అందుకే ప్రభు అంటాడు, ఎవడైనాను ఆ ప్రభు అంటాడు, నేనే మార్గము సత్యము జీవం. 4 రోజుల్లో నేను ఫ్లైట్ ఎక్కుతున్నా, బాగా గమనించండి. నేను ఎక్కడికి వెళ్ళాలో టికెట్ కొనుక్కున్నా, వెళ్ళటానికి నా దగ్గర పాస్పోర్ట్ ఉంది, దాంట్లో స్టాంప్ కూడా ఉంది. ఆ స్టాంపు లేని నన్ను అమెరికాకి పంపించరు. నేను వెళ్ళేటప్పుడు ఆ స్టాంపుని చూపించాలి. పరలోకానికి వెళ్ళాలంటే నీ దగ్గర స్టాంప్ ఉండాలి. దానిని రక్షణ అంటారు. దేవుడు నిన్ను రక్షించాడా? ఆ రక్షణ నువ్వు కోరుకున్నావా? యేసు దేవుడిని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో ఆయన మృతుల్లో నుండి లేపిన ఎడలా నీవు రక్షింపబడతావు అంటారు కదా. ఆ రక్షణ నీకుందా? రక్షణ అనే వీసా స్టాంపింగ్ ఉందా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ రొనాల్డ్ రీగన్ లైఫ్ హిస్టరీ అని ఒక బుక్ ఉంది. రొనాల్డ్ రీగన్ ఎవరో తెలుసు కదా. ఆయనకు ఒక కళ వచ్చిందట, ఆ కళ రాశాడు. దాంట్లో ఆ కళ వచ్చి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రొనాల్డ్ రీగన్కు, ఆయన ఒకప్పుడు యాక్టర్ అండి, హాలీవుడ్ యాక్టర్. ఆయన రొనాల్డ్ రీగన్ గారు అమెరికా ప్రెసిడెంట్. రొనాల్డ్ రీగన్ లైఫ్ హిస్టరీలో ఒక అధ్యాయం ఉంది, వెన్ ఐ వాజ్ ఎట్ హెవెన్ స్టోర్ అని. ఆయనకు ఒక కళ వచ్చిందట రొనాల్డ్ రీగన్కు. రొనాల్డ్ రీగన్కు కళ వచ్చి ఆయన పరలోకపు ద్వారం దగ్గర నిలబడ్డాడట. ఆయన పరలోకపు ద్వారం దగ్గర నిలబడినప్పుడు దూత రొనాల్డ్ రీగన్ చూసి వెల్కమ్ అనిందంట, గుడ్ మార్నింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, వై షుడ్ యూ అలవ్ యూ ఇన్సైడ్. కళలో అమెరికా ప్రెసిడెంట్ గారు నేను పరలోకానికి నేను ఎందుకు అలవ్ చేయాలి అని అన్నాడట. రూజ్వెల్ట్ గారు, రొనాల్డ్ రీగన్ గారు వెంటనే ఆయనకు జ్ఞాపకం వచ్చి ఆయన కళ్ళు తెరిచి ఆ దూతతో అంటాడంట, అమ్మా యోహాను 3:16లో ఇలా ఉంది, యోహాను 3:16 నా జీవితంలో స్టాంప్ వేసుకున్నా, నేను దాన్ని బట్టి నాకు రక్షణ అనే వీసా నాకు దొరికింది. జీవితంలో దేవుని కొరకు జీవించి నేను పాస్పోర్ట్ సంపాదించుకున్నా, నువ్వు నన్ను వదలాలి. అప్పుడు ఆ దూత నిందంట, ఒకసారి ఆ వాక్యం చెప్పగలుగుతావా? యోహాను 3:16 ఏముందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు చెప్పాలి విశ్వాసముంచు ప్రతివాడును నశింపక. యేసు ప్రభు లోపల ఉన్నాడు, నేను ఆయన నమ్ముకున్నా, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, గో అండ్ ఆస్క్. రొనాల్డ్ రీగన్ అన్నమాట. లోపల యేసయ్య ఉంటాడు, నా పేరు ఆయనకు తెలుసో లేదో ఒకటి అడుగు. వీళ్ళు మాట్లాడుతుంటే యేసు ప్రభు వచ్చినాడట, రీగన్ వై యు ఆర్ స్టాండింగ్ దేర్, కమ్ ఇన్ సైడ్. యేసు ప్రభు నీతో అలా అంటాడా? ఈ కళ నీ జీవితంలో నిజంగా నీ ప్రభా? యేసు ప్రభు పరలోకానికి అలా నిన్ను ఇన్వైట్ చేస్తాడా? పరలోకం పరిశుద్ధుల స్థలం. మొదటిది తండ్రి ఇల్లది, రెండవది నిన్ను రక్షించిన యేసు ఇల్లది, మూడవది పరిశుద్ధుల స్థలం అది, నాలుగవది నీ పౌరస్థితి అది. క్రీస్తునందు మొదటిది ఎవరుంటారు అక్కడ, రెండవది ఒకరినొకరు కలుసుకుంటామా? చాలామంది నన్ను ప్రశ్న అడిగారు, నీకు ఆన్సర్ చెప్పాలి. పరలోకములో ఉన్న ఒకరి ముఖాలు ఒకరికి గుర్తుపట్టవచ్చు, సరేనా? పరలోకములో ఉన్న వారిని మనం గుర్తుపట్టవచ్చు. రూపాంతర కొండ మీద మోషే ఏలియాలు వచ్చారు, అవునా? నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు వచ్చి పర్ణశాలు కడతామని ప్రభు అనలే. ఎవరన్నారండి? పేతురు ఎట్లా గుర్తుపట్టాడండి? ధనవంతుని కథలో అబ్రహాము తండ్రివైన అబ్రహామును చూసి చూడని వాడు ఎలా గుర్తుపట్టాడండి? మన ముఖ కవలికలు చెదిరిపోవు. వారు యేసును చూసినప్పుడు ఆయన తన శరీరాన్ని వారికి చూపి భూతానికి ఇలా ఉండవు అని చెప్పాడు. మనము మహిమ శరీరము దాలుస్తాము, మనల్ని ఒకరు గుర్తుపడతాము, కానీ అక్కడ బాంధవ్యాలు ఉండవు. మనమందరము
ప్రభువు బిడ్డలంగా ఉంటాం. అక్కడికి పోయిన తర్వాత మై వైఫ్ విల్ నాట్ బీ యువర్ వైఫ్, షీ ఈజ్ ఎ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఐ టు ఐఎమ్ ఎ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరలోకంలో ఒకరినొకరు గుర్తిస్తాము. ఎందుకు గుర్తిస్తామో తెలుసా? అక్కడ నీ భార్యను వెతుక్కుంటే ఆమె లేకపోతే, నీ భర్తకు ఎంత చెప్పినా దేవుని గురించి ఆలోచించకపోతే, పరలోకం మిస్ అయిపోతే, గుర్తింపు నీ వారు లేరని బాధపడడానికి కాదు, ఎంత చెప్పినా వారు వినలేదని జ్ఞాపకం తెచ్చుకోవడానికే. పరలోకంలో ఒకరినొకరు గుర్తిస్తాము. మూడవది, పరలోకం ఎలా ఉంటుంది, ఎందుకు వెళ్ళాలి? పరలోకము ఎలా ఉంటుంది, ఎందుకు వెళ్ళాలి? యోహాను సువార్త 14:3 ప్రభు అంటాడు, నేనుండు స్థలం. యేసయ్య ఉండు స్థలం ఎలా ఉంటుందమ్మా? హౌ ఇట్ విల్ బి? యోహాను సువార్త 14:3 నేనుండు స్థలం. యేసు ప్రభు ఉండే స్థలం అమ్మా. నరకం సాతాను ఉండే స్థలం. ప్రతినిత్యం బతికున్నప్పుడే సతాయించే సాతానుతో పాటు సంసారం ఎలా చేస్తామమ్మా? ఎలా బతుకుతామమ్మా? మనం ఎంచుకోవలసింది పరలోకం. మొదటిది యేసు ప్రభు ఉండు స్థలం. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనను ఆవరించి ఉండనందున, వాళ్ళందరూ మన కోసం చూస్తున్నారమ్మా. పరిశుద్ధులు, ఆత్మలు ఉండే స్థలం. మూడవది హెబ్రీయులకు రాసిన పత్రిక 11:16, మరి శ్రేష్టమైన స్థలం. ఈ లోకము కన్నా ఎంతో రకాల శ్రేష్టమైన స్థలం. మరి ఎలా ఉంటుంది? ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తా. పరలోకం ఎలా ఉంటుంది? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 21వ వచనం, దాని 12 గుమ్మములు. ఒక్కసారి ఎవరన్నా ముత్యం ఉన్నవారు, ఎవరైనా వేసుకున్నవారు ఒకసారి చేయొద్దండి. ముత్యాలు ఒరిజినల్ ముత్యాలు వేసుకున్నవారు. ముత్యాలు అంటే మామూలుగా మనం వేసుకుంటే ముత్యాలు కాదు, ఆ ముత్యాలు ఏంటో పైన ఉన్నాయి. ఒక్కసారి 19వ వచనం, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ. ఎవరైనా వారి ఇంటికి పునాదిని రత్నాలతో కట్టుకున్నారా? డైమండ్స్. ఆలోచించండి. ఆ ఇంటికట పరలోకపు పునాదు రత్నములతో. నా మాటలు కావు. ఆ పట్టణపు ప్రాకారము, సూర్యకాండ 18వ వచనం, పట్టణపు స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా. సువర్ణం అంటే బంగారు. శుద్ధ సువర్ణం 24 క్యారెట్స్ గోల్డ్. శుద్ధ సువర్ణమై ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేదికము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణల శునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవిధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దాని బంగారు వీధులు అని అంటారు. పరలోకంలో మనం నడిచేది ఒక రెండు తులాలు మెడలో గోల్డ్ చైన్ వేసుకుంటేనే నువ్వు రోడ్డు మీద నడవవు కదా. 2 తులాల గోల్డ్ చైన్ వేసుకుంటేనే నువ్వు రోడ్లో నడవవు, అందరికీ చూపించుకుంటూ పోతావు కదా. నేను వెళ్ళే పరలోకంలో నా రోడ్లు గోల్డ్ అంట. ఆలోచించండి, మిస్ చేసుకోకండి. పరలోకము శుద్ధ సువర్ణమై ఉంది. దాని రాజవీధులు శుద్ధ సువర్ణము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అలాంటి పరలోకంలో ఒక చాలా రిచ్ మ్యాన్ ఉన్నాడంట. ఐఎమ్ క్లోజింగ్ ఇట్. పరలోకాన్ని గురించి చెప్పా, నరకాన్ని గురించి చెప్పా, తప్పించుకునే మార్గం 5 నిమిషాల్లో చెప్తా. నరకం నుంచి తప్పించుకొని పరలోకం కూడా వెళ్ళాలి కదా. ఇంత మంచి పరలోకాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఒక రిచ్ మ్యాన్ ఉన్నాడు అనుకుందాం, అంబానీ లాంటివాడు. చావు దగ్గరకు వచ్చింది. తనకున్న ప్రతిదాన్ని గోల్డ్ బిస్కెట్లుగా మార్చుకున్నాడు. పెద్ద పెద్ద కడ్డీలు చేసుకున్నాడు. కడ్డీలు చేసుకొని చచ్చిపోయిన తర్వాత వాళ్ళ భార్యకి చెప్పాడంట, ఈ కడ్డీలన్నీ నా కాఫిన్ బాక్స్లో పెట్టండి. బంగారు కడ్డీలన్నీ కాఫిన్ బాక్స్లో పెట్టుకున్నాడు. మంచోడు పరలోకానికి వెళ్తున్నాడు. పరలోకానికి వెళ్ళేటప్పుడు దూతలు వచ్చాయి. దరిద్రులకు లాజరుకి ఎలా వచ్చాయో దూతలు వచ్చాయి. ఈయన తీసుకుపోయేటప్పుడు ఆయన అన్నాడు, 1 నిమిషం సార్,
ఏంటంటే నేను కష్టపడి చేసుకున్న బంగారంతా కడ్డీలుగా చేశాను, పరలోకానికి తీసుకురండి. దూతలు అన్నారంట, ఆ పర్మిషన్ మాకు లేదు సార్, కానీ మీరు చాలా పెద్ద మనుషులు, దేవుని యందు భయభక్తులు కలిగిన కొర్నేలు లాంటి వారు, కాబట్టి మేమేం చెప్పలేము, తీసుకురండి సార్ అన్నారట. ఇద్దరు పరలోకానికి వెళ్ళారు. దేవదూతతో పాటు ఈయన కూడా పరలోకానికి వెళ్ళారు. చాలా మంచి చూడండి, ధనవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు గాబ్రియల్ అడిగాడంట, తీసుకొచ్చావు కానీ జేబులో బ్యాగ్ ఏందిరా బాబు, బ్యాగ్ పట్టుకొని వచ్చినామని గాబ్రియల్ అడిగాడట. వెంటనే మనోడు చాలా ఇట్లా సూట్ బాగా చేసుకొని ఆ లోపల నుంచి దగ్గ మెరిసే ఆ యొక్క బంగారు కడ్డీలను ఒక 20 తీశాడట. గాబ్రియలు దాన్ని చూశాడంట. వెంటనే తన దూతను పిలిచాడట. శుద్ధ సువర్ణమైన బంగారు కడ్డీలు తెచ్చాడు, మొన్ననే ఎక్కడో పార్కింగ్ ప్లేస్లో టైల్స్ పోయావన్నావు కదా, ఆ టైల్స్లో వేసేయండి అని చెప్పాడట. నీవు సంపాదించుకున్న బంగారము పరలోకంలో టైల్స్కు పనికిరావు, గుర్తుంచుకో. మన జీవితంలో క్రీస్తునందు మనము యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసునందు విశ్వాసం ఉంచితే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు నరకములో యాతన పడుతున్నాడు అంది. వానికి ఒక కోరిక ఉందండి, వానికి ఒక కోరిక ఉంది. తండ్రివైన అబ్రాహామా, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ భయంకరమైన స్థలంలో రాకుండా, అది వాని కోరిక. నా కోరిక కూడా అదే, పాస్టర్గా నా కోరిక అదే. ధనవంతుడు నరకములో ఉండి వాని కోరిక, వాడుండు స్థలంలో వాడు తోడబుట్టిన సహోదరుడు రాకూడదని కోరిక. నరకం క్రీస్తు నుండి ప్రేమైన వాళ్ళ నరకాన్ని తప్పించుకునే ఛాన్స్ నికంగా ఉంది. బంగారుతో కట్టిన ఆ అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, బాగా గమనించండి. చాలామంది కోపం వచ్చాడు, గో టు హెల్ అని అంటారు కదా. ఈనాటి నుండి గో టు హెవెన్ అనండి, ఆశీర్వాదం అవుతుంది. తల్లిదండ్రులు ఏమనంటే, పిల్లలు చాలాసార్లు అమ్మలు ఆ నాన్న అమ్మలకు ఎంత చెప్పినా మాట విన్నప్పుడు పిల్లలు ఏమంటారమ్మా, ఏమంటారు తల్లి, గో టు హెల్. నీవు హెల్లుకు వెళ్తున్నావు కాబట్టి ఆ మాట అంటున్నావు. నువ్వు నేర్చుకోవాలి గో టు హెవెన్ అని. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నరకాన్ని తప్పించుకునే మార్గం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. దర్ ఆర్ ఓన్లీ పరిశుద్ధులుగా తీర్చబడిన వారు, జాగ్రత్తగా వినాలి. యేసు రక్తంలో కడగబడిన వారు, వారు చేసే పొరపాట్లు రెండే. నువ్వు చేసే ప్రతి పొరపాటు రెండే రకాలు. ఒకటి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, రెండవది ఎర్రర్ ఆఫ్ కమిషన్. పరిశుద్ధులుగా తీర్చబడిన వారు చేసే పాపాలు 2 రకాలు. ఒకటి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, దేవుడు చెప్పిన వాటిని చెయ్యకపోవడం ఒమిషన్. దేవుడు చాలా చెప్పాడు కదా, నేను నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, చెడ్డ మాటలు మాట్లాడవద్దు, నీతిగా, ఇవన్నీ చేయకూడనివి. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే దేవుడు చేయొద్దు అని చెప్పిందని చేసేవి. ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే దేవుడు చెయ్యి అన్నది చేయకపోవడం. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ దేవుడు ఏమన్నాడు, నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ చేతనైతే సహాయం చేయి, మంచి సమరైన మాదిరి నీ ఏదో ఒక సహాయం చేయి, చేతనైనంత సహాయం, నీవు ఏదో మంచి మాట మాట్లాడు, ఆదరించు, ప్రార్థన చేయి, అనేకుల కొరకు మంచి కార్యం చేయి, జీవితంలో మంచి చేయి. చెయ్యమే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. అదే కావాల్సిన చేయం. వాడంటే నాకు సరిపోదండి, నేను ప్రార్థన చేయనండి, వాడంటే నాకు సరిపోదండి, నేను ఇంటికి రానండి. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. దేవుడు చెయ్యి అనేది చేయకపోవడం ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్ ఆఫ్ కమిషన్ ఏంటో తెలుసా, దేవుడు చేయకూడదు అన్నది చేస్తాం. 2 పాపాలు. సిన్ ఈజ్ ఓన్లీ 2. బిలీవర్స్కు 2 అండి, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ ఆర్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అయినా ఎర్రర్ ఆఫ్ కమిషన్ అయినా నువ్వు ఒప్పుకుంటే ఆయన కడిగి వేస్తాడు. ఎవని పేరైనను జీవగ్రంథమందు కనబడని ఎడల వాడు మండుచుండు అగ్నిగుండములో పడవేయబడతాడు. అరే, నేను రక్షింపబడినప్పుడు యేసు ప్రభు నా పేరు రాసుకుంటాడు కదా. నీవు రక్షించి బాప్టిజం తీసుకుని, నువ్వు ఎట్లా వాడైనా తల్లి, రక్షణ పొంది బాప్తిజం తీసుకొని అందరి ముందు నువ్వు పేరు చెప్పిన వెంటనే నేను రిజిస్టర్లో రాసుకుంటా, పరలోకంలో ప్రభు తన జీవగ్రంథంలో రాసుకుంటాడు. అది ఆయన గ్రంథం. మరి కనపడకుండా ఎందుకు పోయింది? నిర్గమకాండం 33:32.
ఎవడైనను నా ఎదుట పాపము చేసిన ఎడల వాని పేరును నా గ్రంథములో నుండి తుడిచివేస్తా. నువ్వు అనుకుంటున్నావు ఉందని. బికాస్ ఆఫ్ 2 things, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్. నువ్వేదో తప్పు చేసావని, నువ్వేదో హత్య చేసావని, నువ్వేదో వ్యభిచారం చేసావని, నువ్వు లోకాన్ని నాశనం చేసావని, ఎంతమందినో చంపావని దేవుడు నిన్ను పరలోకం దూరం చేయలేదమ్మా. 2 చేయమన్నది చేయకుండా పోవడం, చేయొద్దన్నది చేయడం. ఈ 2 వల్ల జీవితంలో నువ్వు నరకాన్ని పోగొట్టుకుంటున్నావు. నరకానికి వెళ్ళిపోతున్నావు, పరలోకానికి పోగొట్టుకుంటున్నావు. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. పరలోకం, నరకం మన గమ్యస్థలం. ఏరుకోరి నువ్వు నరకానికి వెళ్తున్నావు. దేవుడిచ్చిన ఆహ్వానాన్ని ఒక భక్తుడు అంటాడు, దేర్ ఈజ్ ఓన్లీ 1 place విచ్ హ్యాస్ ఎ వెల్కమ్ బోర్డ్. పరలోకానికి వెల్కమ్ బోర్డు ఉందంట, నరకానికి వెల్కమ్ బోర్డు లేదు. మనమే దుబ్బుకుంటూ పోతామట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేర్ ఆర్ 2 places ఆఫ్ అవర్ డెస్టినీ. మన గమ్యాలు 2 స్థలాలే, ఒకటి పరలోకం, ఇంకోటి నరకం. వెళ్ళగూడని స్థలం, చెరగూడని స్థలం నరకమమ్మ. వెళ్ళవలసిన స్థలం, కోరుకోవలసిన స్థలం పరలోకమమ్మ. ఎక్కడికి వెళ్తావు అన్నది ఈ లోకములో జీవించి ఉన్నప్పుడే నువ్వు తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధులుగా జీవించడానికి, పరిశుద్ధులు పరలోక పౌరులుగా జీవించడానికి. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించిన ఉన్నందున మనము ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపము నుండి మనల్ని మనం కడుక్కొని యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. భారం ఇంకొకరిని గురించి ప్రతినిత్యం ఆలోచించడం. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటి? ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్. ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం నరకం ఉందమ్మా, ఈ ఉదయకాలం పరలోకం ఉందమ్మా. రక్షింపబడిన వారి పేర్లందరూ జీవగ్రంథంలో రాయబడ్డాయి, కానీ కొంతమంది పేర్లు కొట్టివేయబడ్డాయి. నువ్వు తిరిగి పరలోకానికి వెళ్ళడానికి దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఈ ఉదయకాలం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9 ప్రకారంగా ఆయనను అడిగితే ఆ తప్పిపోయిన కుమారుడు వచ్చి తండ్రితో అన్నాడు, తండ్రి నీకు విరోధముగా, పరలోకముకు విరోధముగా నేను పాపము చేసి తిని. జీవితంలో ఎవడు తన పాపాలు ఒప్పుకుంటాడో తిరిగి వాని పేరు జీవగ్రంథం ముందు వ్రాయబడుతుంది. ఎవని పేరు జీవగ్రంథములో ఉంటుందో వాడు పరలోక పౌరుడు అవుతాడు. ఈ లోకము అశాశ్వతమైన లోకం, స్థిరమైన నివాసం, పౌరసత్వం కలిగిన స్థలం పరలోకం. మనం పరలోకానికి వెళ్ళడానికి ప్రాకులాడతాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడు వస్తాడమ్మా. హీ విల్ కమ్, హీ విల్ టేక్ యూ టు హెవెన్. ఆయనను నమ్మిన వారు, ఆయనందు విశ్వాసం ఉంచిన వారు, పాపపు భారము నుండి కష్టపడి పాపము నుండి తొలగించుకొని లోకము నుండి దూరమై దేవునికి దగ్గరైన వారిని తీసుకెళ్ళడానికి వస్తాడు. ఐ నో దట్ జీసస్ ఈజ్ కమింగ్ వెరీ ఫాస్ట్. మన జీవితాలను బాగు చేసుకుందాం. యేసు వైపు చూస్తూ పరలోకాన్ని గురించి ఆలోచిద్దాం, నరకాన్ని తప్పించుకుందాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఎంత మంచి దేవుడవు నాయన. నరకాన్ని సాతాను కొరకు మీరు చేసి ఉండగా మేము ఏరి కోరి మీ మాటలను పెడచెవినబెట్టి మీ ఆజ్ఞలను తిరస్కరించి మీరు చేయమన్నవి చేయకూడనివి చేసి పరలోకాన్ని పోగొట్టుకుంటున్నాం నాయన. వాక్యము ద్వారా మీరు మమ్మతో సంధించినందుకు నీకు వందనాలు. వెళ్ళవలసిన స్థలం గురించి మేము ఆలోచించి మరణము మమ్మను తాకకముందే పరలోకాన్ని గురించిన నిశ్చయతో జీవించే భాగ్యం దయచేయమని, వాక్యము విన్న ప్రతి వారిలో నరకాన్ని గురించిన భయం, పరలోకాన్ని గురించిన ఆనందం వారికి పెట్టి పరలోకాన్ని గురించి ఆలోచించి పరలోక పౌరులుగా జీవించగలిగిన కృప ప్రతి వారికి దయచేయమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.